దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఒకసారి రెండు చేతులు ఎత్తి మంచిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అత్యల్పుడైన నన్ను ఈ స్థలానికి తోడుకొచ్చిన దేవాది దేవునికి, తండ్రి సమానులైన మరి ఆత్మీయులు, వయసు పరంగా కానీ సంఘపరంగా కానీ పెద్దవారైన తండ్రి సమానులు అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ముఖ్యంగా కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ హెచ్చించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ ఘనపరచునుగాక. దేవుడు మీ స్థితిగతులను మార్చునుగాక. మీ పరిస్థితిని రాత్రి నుండి నూతన పరచబడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ అలా కళ్ళు స్థలం వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి మిక్కిలి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మేమేమై ఉన్నామో కేవలం నీ కృపై ఉన్నాం. బ్రతికున్నామంటే నీ కృప, జీవిస్తున్నామంటే నీ కృప. ఈ దినం చూడలేక ఎంతో మంది కన్ను మూశారు, మమ్మల్ని సజీవ రెక్కల్లో ఉంచారు. కేవలం నీ ఉచితమైన కృప మాత్రమే తండ్రి. నీ కృప ఈ స్థలములో సమృద్ధిగా కొమ్మరింపబడునుగా. ఈ ప్రాంగణములో ఏలుబడి చేస్తున్న అయ్యా ప్రతి విధములైన శత్రు దాడిని, చీకటి శక్తులను జీవము గల దేవుని సేవకుడిగా బంధిస్తున్నాను నాయన. మీ సన్నిధి మా తోడుగా ఉంచి మీరు మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యములో నుంచి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు పుస్తకము 42వ అధ్యాయం 10వ వచనాన్ని ఈ పూట ధ్యానము కొరకు మనము చదువుకుందాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబుకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యము మనిషిని ఆదరించేది, వాక్యము మనిషికి నెమ్మదిని దయచేసేది, ప్రాణానికి వాక్యము శాంతిని కలిగించేది. మన పాదములకు దేవుని యొక్క వాక్యము దీపమై ఉన్నదని వాక్యం సెలవిస్తుందండి. కనుక దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా విందాం. ఒక స్కూల్లో లేదా ఒక కాలేజీలో 100 మంది చదువుతుంటే అందులో ఒక వ్యక్తే ఫస్ట్ ర్యాంక్ పొందుకుంటాడండి. ఫస్ట్ ర్యాంక్ ఒక వ్యక్తే పొందుకుంటాడు. ఎందుకు అంటే, మిగతా వాళ్ళు ఎందుకు పొందుకోరంటే శ్రద్ధగా వినరాలు. ఆ ఒక వ్యక్తి ఆ చదువు మీద శ్రద్ధ పెడతాడు గనక ఆ వ్యక్తి మెట్టుకు మెట్టు ఆశీర్వదింపబడతాడు. ఈరోజు కూడా దేవుని సన్నిధికి వస్తున్న మనము దేవుని వాక్యం మీద కానీ శ్రద్ధ నిలిపితే ఆ వాక్యం మనల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్తుందండి. ఆ శ్రద్ధగా మనం దేవుని యొక్క వాక్యం వింటే బైబిల్ అంటుంది,
యెహోవా మాటను శ్రద్ధగా విన్న యెడల నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటకు వచ్చినప్పుడు దీవించబడతావు. నీ నూనె బుడ్డే, నీ పిండి తొట్టే, నీ గొర్రెల మంద, నీ మేకల మంద, నీకున్న సమస్తము దీవించబడుతుందని ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో రాశాడండి. మనం దీవించబడడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలి. అప్పుడు ఖచ్చితంగా మనం అన్ని విషయాల్లో కూడా దీవెనకరంగా దేవుని యొక్క మాట మారుస్తుంది. దేవుని యొక్క మాటకు అంత బలం ఉంది, దేవుని యొక్క మాటకు అంత శక్తి ఉంది, దేవుని యొక్క మాట అంత ప్రభావం కలిగినది. ఆయన మాటను కానీ నిజంగా మనం అంగీకరించగలిగి శ్రద్ధగా విని దాని ప్రకారంగా మనం జీవిస్తే ఆ వాక్యం మన స్థితిని గతిని కూడా మారుస్తుందండి. ఒక స్థితినే కాదండి, స్థితిని గతిని కూడా మార్చగలిగినది దేవుని జీవము కలిగిన దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. జాగ్రత్తగా మనం చదువుకున్న వాక్యాన్ని మనం విందాం. ఇక్కడ మనం చదువుకున్న వాక్యములో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక మాట ఏంటంటే యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. నేను ప్రవచన రీతిగా మాట్లాడుతున్నాను. ఎప్పటి వరకు? ఈ రోజు వరకు నీ కుటుంబంలో నీ భర్త పరంగా, లేక నీ పిల్లల పరంగా, లేక నీ యొక్క ఆరోగ్యపరంగా క్షేమం లేకుండా ఉన్నావేమో. ఈ కూడికల ద్వారా నీ కుటుంబంలోకి దేవుడు క్షేమాన్ని దయచేయబోతున్నాడు. నీ కుటుంబంలో గొప్ప క్షేమము కలుగును గాక, నీ కుటుంబంలో గొప్ప నెమ్మది కలుగును గాక. ఎవరి ద్వారా నువ్వు చింతపడుతున్నావో చింత యేసు నామములో ప్రభు కొట్టివేసి నీకు గొప్ప క్షేమ స్థితిని ప్రభు కలిగించునుగా. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు. యోబు కూడా మన వంటి స్వభావం గలవాడే. ఆయన ఏమి ఆకాశం నుండి దిగి రాలేదండి. ఆయన రక్త మాంసాలు కలిగినోడే, ఆయన ఆహారం తిన్నాడు, ఆయన వస్త్రాలు కట్టుకున్నాడు. మరి ఆయనకి క్షేమ స్థితిని దయచేసిన దేవుడు నీకు నాకు ఎందుకు దయచేయడు? ఖచ్చితంగా దయచేసే దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటాడు, నమ్ముట నీవంత అయితే, కొద్ది గట్టిగా చెప్పాలి, నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మితే నీకు నెమ్మదిని కలిగించే దేవుడు, నీవు నమ్మితే నీకు క్షేమాన్ని కలిగించే దేవుడు, నీ నమ్మితే నీ స్థితిని మార్చగలిగిన దేవుడు, నువ్వు నమ్మితే నీ చరిత్రను తిరగరాయగలిగిన దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా. నువ్వు నమ్మితే నీ చరిత్రను మారుస్తాడు, నువ్వు నమ్మితే నీ తలరాతను మారుస్తాడు, నువ్వు నమ్మితే నీ చేతి రాతను మారుస్తాడు, నువ్వు నమ్మితే నీ కుటుంబ పరిస్థితులను మార్చగలిగి ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఈ రాత్రి పూట మీ క్షేమ స్థితిని దేవుడు మార్చునుగాక. యోబు యొక్క క్షేమ స్థితిని ఎవరు మార్చారు? ఈరోజు నేను అంటాను, బోల్డ్ అంత డబ్బున్నా ఆ డబ్బు నీ క్షేమస్థితిని మార్చదు. బోల్డ్ అంత బంధువులు ఉన్నా ఆ బంధువులు నీకు క్షేమాన్ని దయచేయరు. బోల్డ్ అంత మంది అన్నదమ్ములున్నా వారు నీకు క్షేమాన్ని కలిగించకపోవచ్చు. నీకు క్షేమాన్ని దయచేసేవాడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభు అండి. నేను స్పష్టంగా అనుభవించాను కనుక మీకు చెప్తున్నాను. ఇక్కడ గమనించండి, యోబుకి క్షేమస్థితిని దయచేసిన వాడే మనకి క్షేమస్థితిని దయచేస్తాడు. ఈరోజు ఒక మాట అడిగినా, మీరు క్షేమంగా ఉన్నారా, మీరు నెమ్మదిగా ఉన్నారా అని అడిగితే ఏం క్షేమంగా ఉంటానండి అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలా కుటుంబాల్లో క్షేమము కానీ, చాలా కుటుంబాల్లో నెమ్మది కానీ, చాలా కుటుంబాల్లో దేవుని బిడ్డలారా సంతోషము కానీ కరువైపోయిన ఈ కడవరి కాలంలో ఉన్నాం. మంచిది, ఒకవేళ ఈ క్షణం వరకు ఒకవేళ నీ జీవితంలో నెమ్మది, నీ జీవితంలో ఆనందం, నీ జీవితంలో సంతృప్తి, నీ జీవితంలో క్షేమము కరువైపోయి ఉందేమో. ఈ కూడికలు దైవజనులు ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? దైవజనుల ద్వారా దేవుడు ఎందుకు ఈ కూడికలు ఏర్పాటు చేశారో తెలుసా? కోల్పోయిన క్షేమ స్థితిని, కోల్పోయిన ప్రతి పరిస్థితిని, ఏమేమైతే నువ్వు కోల్పోయావో అవన్నీ దేవుడు మరలా నీకు దయచేయడానికి దేవుడు ఈ కూడికలు ఏర్పాటు చేశాడు. ఈ కూడికల అనంతరం అవన్నీ మీరు అనుభవించుదురుగాక, ఆ సంతోషాన్ని మీరు అనుభవించుదురుగాక, ఆ దేవుడిచ్చే క్షేమాన్ని మీరు అనుభవించుదురుగాక, దేవుడి ఆనందాన్ని మీరు
దీవించబోతూ ఉన్నారు. నమ్మితే దగ్గరగా చప్పలు కొడదాం. హల్లెలూయా. ఏమండి, పూర్వకాలంలో ఉత్తరాలు రాసుకునేవారు. అలా చూస్తున్నారేంటి? నేను పల్లెటూరునే. ఉత్తరాలు రాసుకునేవారు. ఆ ఉత్తరాలు రాసుకునేటప్పుడు ఆ ఉత్తరాల్లో మొట్టమొదటి మాట ఏముండదంటే, నేను బాగున్నాను, నేను క్షేమంగా ఉన్నాను, నువ్వు క్షేమంగా ఉన్నావా? రాసేవారు లేదండి. నేను క్షేమమే. ఒక కూతురు రాసేది, భర్త కుమ్మేసిన, భర్త సరిగ్గా పోషించకపోయినప్పుడు కూడా తల్లికి ఏమని రాసేదంటే, అమ్మను బాధ పెట్టలేక, కుటుంబాన్ని బాధ పెట్టలేక, తండ్రిని బాధ పెట్టలేక, అమ్మా నేను క్షేమమే, మీ అల్లుడు నన్ను బాగానే చూసుకుంటున్నాడమ్మా, పిల్లలు బాగున్నారమ్మా, నువ్వెలాగున్నావు? ఆ తల్లి కూడా మరలా ఆ యొక్క ఉత్తరం రాస్తే దూరం అయితే 3 రోజులకో 4 రోజులకో ఉత్తరం వెళ్ళేది. ఆమె పరిస్థితులు ఎలాగున్నప్పుడు కూడా ఆమె ఎలా రాసిందంటే, ఆయా కూతురా నేను క్షేమంగానే ఉన్నాను, నువ్వు క్షేమంగా ఉన్నావా? అల్లుడు బాగున్నాడా? పిల్లలు బాగున్నారా? అని మొట్టమొదటిగా క్షేమం అనే మాట రాసేవారండి. చాలా ఒక 30-40 సంవత్సరాల క్రితం. ఈరోజు కుటుంబాల్లో ఆ క్షేమం అనే మాట లేదు. అమ్మ నువ్వు బాగున్నావనే మాట లేదు. అత్తయ్య నువ్వు బాగున్నామనే మాట లేదు. తమ్ముడా నువ్వు బాగున్నామనే మాట లేదు. ఎవరికి వారే యమునా తీరన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు బాగున్నావా, నువ్వు క్షేమంగా ఉన్నావా అని ఉత్తరాలు రాసేవారు. ఈ రోజుల్లో బాగున్నావా, క్షేమంగా ఉన్నావా అని అడిగేవారే లేరు. ఎందుకు తెలుసండి? ఈ ఫోన్లు వచ్చిన తర్వాత కుటుంబాలు అలాగా అనకూడదుగా దెబ్బ అయిపోయాయి. ఏమొచ్చిన తర్వాత? ఫోన్లు. ప్రైజ్ ది లార్డ్. ఫోన్ వచ్చిన తర్వాత ఎవరి క్షేమాన్ని ఎవరు అడుగుతలేదు, ఎవరి పరిస్థితులు ఎవరు పట్టించుకుంటలేదు. తల్లికి ఒక ఫోను, పిల్లకి ఒక ఫోను, భర్తకు ఒక ఫోను, భార్యకు ఒక ఫోను. ఎవరు ఫోన్లో వారు బిజీ. ఆయనేమో మంచం మీద అటేపు పడుకుని మాట్లాడతాడు, ఈమెమో ఇటేపు పడుకుని మాట్లాడుతుంది, కొడుకేమో మేడ మీదకి పోతాడు, కూతురేమో ఇంకో దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఎవరి క్షేమాన్ని ఎవరు పట్టించుకునేటట్టు లేదు. అతనికి ఆకలిస్తే అతను వచ్చి తినేసి వెళ్ళిపోతాడు, ఈమెకు ఆకలిస్తే ఈమె తినేసి వెళ్ళిపోతుంది. ఎవరి మట్టి కాలంలో ఏమన్నా తినేనట్లుగానే ఉన్నారు తప్ప ఎవరికారు క్షేమంగా ఉన్నట్లుగా కనబడతలేదు. నేను అంటాను, ఈ రాత్రి దేవుడు నిశ్చయముగా ఆ పరిస్థితులను కొట్టివేసి మీ కుటుంబంలో ఒక నూతన క్షేమాన్ని తీసుకొచ్చును గాక. హల్లెలూయా. ఒకసారి దాదాపు ఒక 4 సంవత్సరాలు అయింది. సామర్లకోటలో నేను సాక్ష్యం చెప్పేసండి. రాత్రి సామర్లకోటలో వాక్యం చెప్పి సాక్ష్యం చెప్పి రాత్రి 1 గంట 2 గంటలకు నేను ఇంటికి వస్తున్నానండి. ఇంటికి వస్తుంటే మా గురజనాపల్లి ఎంటర్ అయిన తర్వాత మా ఇంటికి వెళ్ళాలంటే అన్ని కూడా భయంకరమైన తుప్పలు ఉంటాయి. అవన్నీ కూడా రొప్పలు. దాని నిండా అవి ఏం ముళ్ళులు అంటే పారం తుప్పు ముళ్ళు అంటారండి, మొత్తం పెద్ద పెద్దవి. రాత్రి అంత కటికి చీకటంగా బయట ఎలా ఉందో అలా కటికి చీకటి ఉంటే బండి వేసుకుని నేను వేరే కుర్రోడు వస్తున్నామండి. ఆ కటికి చీకటిలో నుంచి స్వరం వినబడుతుంది. ఏమని తెలుసా? అన్నం తిన్నావా? ఎక్కడి నుండి? నేనేమో దెయ్యం నన్ను అడుగుతుందేమనుకున్నా. రాత్రి 1 గంటకి 12 గంటలకి ఆ చీకట్లోంచి ఎవరైనా మాట్లాడుతుంటే ఏమనుకుంటామండి? పళ్ళు ఒకటే కనబడుతున్నాయి మా అన్నయ్యకి, శరీరం కనపడతలేదు. అన్నం తిన్నావా? రేపు ఏ బస్ స్టాండ్కి వస్తావు? ఎవరో కాదండి, మా చర్చి కుర్రోడే. హల్లెలూయా. మా చర్చి కుర్రోడేనండి. గట్టిగా ఉంటే 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉంటాయి. రాత్రి 1 గంటకి ఏం చేస్తున్నాడు తెలుసా అండి? కుటుంబాన్ని పట్టించుకుంటుంది. కుటుంబం క్షేమంగా ఉందో లేదో, కుటుంబంలో ఉన్నవారు తిన్నారో లేదో, అమ్మ తిన్నారో చెల్లి తిన్నదో ఏమీ లేదు. రాత్రి 1 గంటకి ఈయన చెప్పినా కదా, క్షేమం ఎందుకు పోయింది అనుకున్నారు? కుటుంబాల్లో సంతోషం ఎందుకు పోయింది అనుకున్నారు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల రాత్రి 1 గంటకి ఈయన అక్కడ ఫోన్ మాట్లాడుతుంటే వీళ్ళ బాబు ఇంకా గొప్పోడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ఎదరకు వస్తే వీళ్ళ నాన్న ఏం చేస్తానండి, ఇటువంటి కాయోడు పట్టుకుని ఇతను ఫోన్ మాట్లాడుకుంటారు. రాత్రి 1 గంటకి ఇతను వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఉదయం ఆదివారం ఆరాధనకు వచ్చింది వాళ్ళ భార్య.
ఏటండి పాస్టర్ గారు, మీరు కాస్త అంత గడ్డి చెప్పి బుద్ధి ఎట్టండి బాబు, బుద్ధి చెప్పి గడ్డి ఎట్టండి బాబు. ఆ కుర్రోడు రాత్రి 12 గంటలకు పడుకుంటున్నాడు, మా ఆయన రాత్రి 1 గంటకు పడుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మా ఇల్లు అంతా అతలాకుతలంగా ఉంది, ఎవరికారికి సంబంధం లేదు. మా ఆయన గారు పిలిచి ప్రైజ్ ది లార్డ్ శుభ్రంగా తిట్టండి. అలాగే మా కూతురిని కూడా పిలిచి తిట్టండి అన్నాను. నేను వాళ్ళ కూతురిని పిలిచి, ఏటమ్మా రాత్రి 1 గంట 2 గంటల వరకు షాటింగ్ చేస్తున్నాం అంటే, మా అమ్మ పక్క గదిలో షాటింగ్ చేస్తుందండి, నేను ఈ గదిలో షాటింగ్ చేస్తాను. హల్లెలూయా. నలుగురు తోడు దొంగలే. గమనించండి. ఇంక నెమ్మది ఎక్కడ ఉంటుంది? కూర్చొని నలుగురు భోజనం చేసింది ఎక్కడ? పరిస్థితుల కోసం మాట్లాడుకున్నది ఎక్కడ? కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు తల్లిదండ్రి మాట్లాడుకున్నది ఎక్కడ? పిల్లల భవిష్యత్తుల కొరకు మాట్లాడుకున్నది. అసలు క్షేమం ఎక్కడొస్తుంది? అసలు అక్కడ సంతోషం ఎక్కడొస్తుంది అంటే చూడండి, తల్లి ఒక సెల పట్టుకుంది, తండ్రి ఒక సెల పట్టుకున్నాడు, కొడుకు ఒక సెల పట్టుకున్నాడు, కూతురు ఒక సెల పట్టుకుంది. ఎవరి మటుకాలు యమునా తీరన్నట్లుగా రాత్రి 1 గంటల వరకు మాట్లాడుకుని ఎవరి మటుకాలు తినేసి పడుకుంటే ఇంక నేను అంటాను, సంతోషం ఎక్కడ ఉందండి కుటుంబాల్లో? హల్లెలూయా. మళ్ళీ తల్లి అంటుంది, అయ్యగారండి మా ఇల్లు అంతా క్షేమంగా ఉండాలి, ప్రార్థన చేయండి. మీ కొడుకేమో తొప్పుల్లో మాట్లాడతాడు, నువ్వేమో రూములో మాట్లాడేటప్పుడు క్షేమంగా ఉంటుందా? నేను అంటాను, ఇక్కడ ఆ యొక్క యోబుకి క్షేమం కలిగించడానికి గల కారణం ఏంటి తెలుసండి? ఆ యోబు అంట తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మన జీవితంలోకి క్షేమము కలగాలంటే మన ఇంట్లో విజ్ఞాపన చేసేవారు ఉండాలి. అర్థమవుతుందండి? మన కుటుంబాలు ఆనందంగా ఉండాలంటే, మన కుటుంబం సంతోషంగా ఉండాలంటే, మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలంటే, క్షేమంగా ఆరోగ్యకరంగా సమృద్ధిగా మన కుటుంబం ఉండాలంటే మన ఇంట్లో ఎవరు ఉండాలి తెలుసండి? ప్రార్థన చేసేవారు ఉండాలి, విజ్ఞాపన చేసేవారు ఉండాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారు ఉండాలి, మన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకునేవారు ఉండాలి, కుటుంబ ప్రార్థన చేసేవారు ఉండాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేవారు ఉండాలి. నేను అంటాను, ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో, ఏ వ్యక్తి జీవితంలో ప్రార్థన ఉంటుందో, ఏ వ్యక్తి కుటుంబంలో విజ్ఞాపన చేసేవారు ఉంటారో ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా. మరి నలుగురు ప్రార్థన చేస్తున్నారంటారా? మాట్లాడరేటండి? లేదు, ప్రార్థన లేదు. ఎవరి మట్టుకలు సెల్ ఫోన్లు చూసుకుంటున్నారు. ఈరోజు మొత్తం ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి సెల్ ఫోన్ చాలా భయంకరంగా ఉపయోగపడుతుంది. అంటే సెల్ ఫోన్ నేను వాడొద్దని అంటలేదండి, ఖచ్చితంగా మనం దేనికి ఇవ్వాల్సిన సమయాన్ని దానికి ఇవ్వాలి. హల్లెలూయా. ప్రతిదానికి ఒక సమయం కలదని బైబిల్లో రాశాడు. అలాగే మనం ప్రతిదానికి ఒక సమయాన్ని కేటాయించాలి. మన జీవితంలో దేవుడు తన కార్యాల్ని ప్రారంభించాలంటే, మన జీవితంలో దేవుడు తన గొప్ప గొప్ప మహిమను మన జీవితాల్లో కానీ దేవుడు మన జీవితంలో కానీ తన మహిమను, తన ఆశ్చర్య కార్యాల్ని, తన మేలుడితో మనల్ని తృప్తిపరచాలంటే, కోల్పోయిన వాటి అన్నింటినీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాలంటే ఖచ్చితంగా దేవునికి మన సమయాన్ని కేటాయించాలి. ఏమండి? భోజనానికి సమయాన్ని కేటాయిస్తాం, టిఫిన్కి ఒక సమయాన్ని కేటాయిస్తాం, పండుకోవడానికి ఒక సమయాన్ని కేటాయిస్తాం, ఒక నలుగురితో కూర్చుని మాట్లాడుకునే సమయం కేటాయిస్తాం. నేను ఒక మాట అడుగుతాను, ఏమనుకోవద్దు, దేవునితో మాట్లాడడానికి మీరు సమయాన్ని ఎంత కేటాయిస్తున్నారు? హల్లెలూయా. ఒక నలుగురు కూర్చుని మాట్లాడుతుంటే సమయం తెలియదు. ఒకవేళ ఆ అక్క మాట్లాడతలేదు అనుకో, అక్క ఆపేసేది ఇంకా చెప్పు అంటది. అక్క మాట్లాడుకోవడానికి గంటల సమయం ఇస్తాం. భోజనానికి అంటే భోజనం చేయొద్దు అంటలేదండి, భోజనానికి గంటల సమయం ఇస్తాం, ప్రతిదానికి గంటల సమయం ఇస్తాం. కానీ మనలను దేవుడు ఈ రోజు వరకు సజీవంగా ఉంచి, నెమ్మది ఇచ్చి, మనల్ని పోషించి, మనకు బలం ఇచ్చి, అన్ని విషయాలు మనల్ని నడిపించి, తన బావు కింద మనల్ని భద్రపరచాలనుకున్న దేవుణ్ణి మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయాలి, మన పట్ల ఎన్నో ఊహలు కలిగి ఉన్న దేవునికి తో ఎంతసేపు మనం మాట్లాడుతున్నాం అనేది మనకు కావాలి. హల్లెలూయా. ఏమండి? ఫోన్లో గంటలు బదులు మాట్లాడతారు. ఇంకా చెప్పక్క, ఎక్కడున్నావక్క, బీచ్లో ఉన్నావా, గాలేస్తుందా, రకరకాలుగా మాట్లాడతాం గంటలు. అండి కొందరు ఫోన్ మాట్లాడితే అంతకవసరం అయితే ఫోన్లో సాధ్యంగా అయిపోవాలి, ఈమెకి ఇసుపన్నా రావాలి, అప్పుడు ఫోన్ వదులుతారు కొంతమంది. నేను అంటాను, మాట్లాడుకోద్దు అంట్లా, నీ ఇష్టం మాట్లాడుకో, కానీ
దానికంటే ప్రాముఖ్యంగా నీ దేవుడితో నువ్వు మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసండి, స్థితిగతులను మార్చేది సెల్ ఫోన్ కాదు, స్థితిగతులను మార్చేది దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే నీ స్థితి ఆయనకి తెలుసు, నీ పరిస్థితి ఆయనకి తెలుసు, నీ కన్నీళ్ళు ఆయనకి తెలుసు, నీ ఆవేదన ఆయనకి తెలుసు, నీ కలవరం ఆయనకి తెలుసు. నువ్వు ఏ విషయాల్లో కటకట్లాడిపోతున్నావో, ఏ ఆర్థికమైన విషయాల్లో, ఏ అప్పుల విషయాల్లో, ఏ భర్త మారలేదని, ఏ పిల్లలు మాటింటలేదని, ఏ అనారోగ్యం ఉందని కటకట్లాడిపోతున్నావో ఆ పరిస్థితులు ఎవరికి తెలుసు? నీ హృదయ అంతరంగాన్ని ఎరిగింది ఎవరు? నీ అంతరంగ పరిశోధకుడు ఎవరు? నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు అండి. హల్లెలూయా. మనుషులు పై రూపాన్ని చూస్తారు, మనుషులు పైనే చూస్తారు. నీ అంతరంగంలో బాధ ఎవరికి తెలుసు? నీ కలవరం ఎవరికి తెలుసు? నువ్వు ఏ కష్టాల్లో ఉన్నావో, నీ ఏ చింతలో ఉన్నావో, ఏ అక్కర్లో ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ బలహీనతల్లో ఉన్నావో నీ అంతరంగాన్ని ఎరిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు అండి. హల్లెలూయా. ఏమండి, మనకున్న పరిస్థితి ఒక వ్యక్తితో మాట్లాడితేనే కదా వ్యక్తికి తెలిసేది. మరి మనకున్న పరిస్థితులు మన ప్రభువుకు చెప్పుకుంటేనే కదా ఆయన తన కార్యాన్ని చేయడానికి తన హస్తాన్ని చాపేది. నేను అంటాను, ఇక్కడ యోబుకి అతని క్షేమ స్థితిని అతనికి మరలా దయచేసాను. ఒకసారి యోబును ఆలోచించండి, ఎంత భయంకరమైన పరిస్థితులు ఇరుక్కున్నాడు చూడండి. శరీరం అంతా పాడైపోయింది. ఒక విచిత్రం చెప్పాలంటే కుక్కలు లాగుతున్నట్లు లేక కుక్కలు లాగుతున్నాయంట చరిత్ర. తన గోకోడను కూడా కనీసం గోర్లు కూడా లేవండి. భయంకరమైన దురద, భయంకరమైన చెడు వాసన. ఇంత భయంకరమైన స్థితిలో ఎంత చింతపడుతున్నాడు. ఏమండి, ఎంత గొప్ప ప్రార్థనాపరుడండి. ఆ ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడంట. నేను అంటాను, యోబు లాంటి భక్తి ఉదయాలు మనకు ఉండకపోవచ్చు. ఉదయాన్ని అరుణోదయాన్ని లేచి బలులర్పించేవాడు, యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడితనాన్ని విడిచిపెట్టిన వాడు, కృప కోసం కనిపెట్టిన వాడు, ఎంతో అమూల్యమైన వాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, అంత భయంకర అటువంటి మంచి వ్యక్తికి, నీతి గల వ్యక్తికి, యథార్థమైన వ్యక్తికి ఈ భయంకరమైన చింత వచ్చినప్పుడు చాలా భయంకరమైన చింతతో ఉన్నాడు, భయంకరమైన ఇబ్బందులతో ఉన్నాడు. నేను అంటాను, సరైన తిండి లేదు, సరైన వస్త్రం లేదు, తనకున్న ఆరోగ్యాన్ని బట్టి, తనకు వచ్చిన పరిస్థితిని బట్టి తాను అసహించుకుంటున్నాడు, తన తల్లి గర్భాన్ని అసహిస్తున్నాడు. ఒక భయంకరమైన స్థితిలో ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఆ స్థితిలో ఉన్నప్పుడు క్షేమస్థితి అంతా పోయింది, ఆయనకి ఆరోగ్యం పోయింది, పిల్లలందరూ కూడా మరణించారు, తనకున్న ఆస్తుపాస్తులు క్షేమంగా ఉన్న రోజులన్నీ పోయాయి. ఒక భయంకరమైన శ్రమ, ఒక భయంకరమైన చింత, ఒక భయంకరమైన కలవరం, ఒక భయంకరమైన ఆవేదన, ఒక భయంకరమైన పరిస్థితి ఆయనకి ఎదురయ్యింది. ఈ పరిస్థితిలో భార్య వచ్చి అంటదే, పోన్లేవయ్యా, ప్రైజ్ ది లార్డ్, ఏదో అయిపోయింది అలా వదిలే ఇంకా అంటలేదండి. భార్య వచ్చి కూడా ఏదో అంటారు కదా, మూలిగే నక్క మీద తాటికే పడినట్లుగా, పుండు మీద సూర్యకారం పోసినట్లుగా ఏమంటుంది, ఇంకెందుకు నీ భక్తి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకెందుకు, దేనికి పనికొస్తావు? ఈరోజు ఒక మాట అన్నా, ఒక మాట చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలు, ఎవరైనా మీ ఇంట్లో నువ్వు దేనికి పనికిరావన్నారు, నువ్వు బాధపడక్కర్లేదు. ఎందుకో తెలుసండి, నా దేవుడు పనికొచ్చే పాత్రగా చేసే దేవుడు. హల్లెలూయా. దేనికి పనికిరావని అన్నారనుకోండి, నా దేవుడు అనేకులకు ఉపయోగపడేటట్టు చేస్తాడు. అలా చేయడానికే మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇంకెందుకు నీ జీవితం? 4 మాటలు దేవుని తిట్టే చచ్చిపోంది, ఆమె ఒక పక్కన పొడుస్తుంది. రెండోదిగా స్నేహితులు వచ్చారు. స్నేహితులు వచ్చి, ఏంటయ్యా యోబు ఇటువంటి పరిస్థితి పట్టింది, సర్లేదా 4 ముద్దలు తిన అని వాళ్ళు ఓదారుతున్నారంటే, వాళ్ళు ఓదార్తలేదు. వాళ్ళు వచ్చి అన్నారు, నీతిమంతుడు అన్నావు కదా, యెహోవా భయభక్తులు కలగని అన్నావు కదా, ఓ భక్తి బడాయి చేసావు కదా. హల్లెలూయా. నీ భక్తి ఏమైపోయింది, నీ నీతి ఏమైపోయింది, నీ యథార్థత ఏమైపోయిందని గుచ్చు చంపుతున్నారు. హల్లెలూయా. గుచ్చు చంపుతున్నారండి. మనుషుల స్వభావం అటువంటిదే.
ఏదో దేవుని పెట్టారా, దేవుని నమ్ముకున్న తర్వాత చిన్న పాపం చేసినా వదలరే. అదిగో నువ్వు అలా తిరిగావు, నువ్వు అలా పాపం చేసావు, నువ్వు ఎలా ఉన్నావు, ఇంకా మారదాం అనుకున్నాడు, మారకుండా వెనకపోతాడు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని అంటే నిందించి నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు గుచ్చకూడదండి. సరే చిన్న పొరపాటు అయిన దేవుని పాదాల దగ్గర ఒప్పుకుని మరలా నూతన పరచబడి దేవుళ్ళు ఎదుగని మనం ప్రోత్సహిస్తే ఆ వ్యక్తి దేవుళ్ళు విజయవంతుడిగా నిలబడతాడు. హల్లెలూయా. నేను సమయానికే ముగిస్తాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంత భయంకరమైన పరిస్థితిలో, క్షేమము లేని స్థితిలో ఎవరన్నా వచ్చి ఆదరించాలి, ఎవరన్నా వచ్చి ఓదార్చాలి, ఎవరన్నా వచ్చి వెన్ను తట్టి అయ్యా ఏం భయపడొద్దు, పోలే పోతే పోని, ఆస్తి ఈ రోజుకి అయితే రేపన సంపాదించుకోవచ్చు, డబ్బు ఈ రోజుకి రేపన సంపాదించుకోవచ్చు, ఫోన్లన్నీ గుండె ధైర్యం చెప్పడం మానేసి పగిలిపోయిన గుండెను ఏదో అంటారు కదండి, చచ్చిపోతున్న పామును ఇంకా చంపుతున్నట్లుగా వీళ్ళు వచ్చిన మాటలు ఇంకా భయంకరంగా ఆయన చంపుతున్నాయి. అయినా జడలేదు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. ఇంకా దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. అతని క్షేమస్థితి, అతనికి మరలా ప్రభు దయచేయడానికి గల కారణం చెప్తున్నాను. క్షేమము లేని పరిస్థితుల్లో కూడా దేవుని దూషించలేదే, అన్ని పోయినా కూడా దేవుణ్ణి ఇబ్బంది పెట్టలేదే, సర్వము పోయినప్పుడు కూడా ఓర్చుకున్నాడు, సహనం కలిగి ఉన్నాడే, ఎంత మాత్రం కూడా దేవుడు అన్యాయం చేశాడని మాట్లాడలేదే. అంటాడు సర్వశక్తి కలిగిన దేవుడు అన్యాయం చేయుట అసంభవం అని చెప్పాడే. హల్లెలూయా. అన్యాయం చేశాడు ఎక్కడ మాట్లాడలేదండి. వెనకటికి ఒక తల్లి కొత్తగా రక్షించబడింది, ఆమెకు దెయ్యం పట్టేసుకుంటే గట్టిగా పెద్ద శక్తి పట్టేసుకుంది, ప్రార్థన చేస్తే ఆమెలోంచి బయటికి పోయింది. ఆమె చక్కగా వచ్చి మందిరానికి వచ్చి రక్షణ పొందుతుంది. రక్షణ పొందింది, మందిరానికి వచ్చింది. ఆ రోజు ఎందుకో కాకినాడ సరుకులు కొనుక్కోవడానికి వెళ్ళిందంట, కారు మీద ఆడించుకోవడానికి వెళ్ళిందంట. వెళ్తే మాకు ఒక బస్ స్టాండ్ ఉంటుంది, ఆ బస్ స్టాండ్ దగ్గర కూర్చుంది, బాప్తీసం తీసుకుంది. ఆ రోజు బస్ స్టాండ్ దగ్గర కూర్చుని ఆ నోకియా సెల్ ఉంటుంది కదండి, చిన్న సెల్ ఎంత ఉంటుంది, 500 300 ఉంటుంది, బస్ స్టాండ్ లో వదిలేసి ఇది వెళ్ళిపోయింది, కాకినాడ వెళ్ళిపోయింది. రైజలా అది ఎవరో పట్టుకెళ్ళిపోయారంట. మరి అక్కడ వదిలేస్తే పట్టుకెళ్ళిపోతే దాసి ఉంటుంది రెట్టి, పట్టుకెళ్ళిపోయారంటండి. 4 వారాల నుంచి మందిరానికి రావట్లే. సర్లే ఎందుకు రావట్లేదు, ఇప్పుడు వెళ్తాం కదా అయ్యగారు, వెళ్ళి అమ్మ అంటే పాస్టర్ గారండి దేవుడు నోకియా ఫోన్ పోగొట్టాడు. ఎవరు పోగొట్టాడంట? దేవుడు నోకియా ఫోను ఇంకొకరు ఎవరో ఒకరు తీసేసేటట్టు చేశాడు. ఇంకా దేవుడు నమ్ముకొని ఎవరు నమ్ముకోను. హల్లెలూయా. అంటే దేవుడికి నోకియా ఫోన్ లేనట్టుంది, ఆయన తీసుకున్నట్టు మనతో మాట్లాడడానికి అండి. హల్లెలూయా. కొంతమంది ఉత్తిని అడుగుతూ ఉంటారు దేవుడి మీద. నేను అంటాను, ఇతనికి వచ్చిన పరిస్థితుల్లో ఒక్క పరిస్థితి వచ్చినా మనం తట్టుకోలేము, కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా అలగలేదు, సనగలేదు, బొనగలేదు. హల్లెలూయా. ఎన్ని పరిస్థితులు అతలాకుతలమైన మనం జడేయకుండా దేవునిని బట్టి నిలబడగలిగితే తన ఆశ్చర్య కార్యాలు చూపించగలిగిన గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు అండి. నా జీవితంలో చేశాడండి దేవుడు. హల్లెలూయా. ఒక ఆమె 3 బల్లాల నుంచి రావట్లేదండి చర్చికి. సర్లేని పలకరించడానికి వెళ్ళాను, వచ్చేవేటి బాబా రా అని కుర్చీ వేసింది. ఆమేన్. కూర్చున్నాను. అమ్మా పెద్ద తల్లివి, నీ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదింపబడతాం, నీవే వెనకబడుతున్నావేటమ్మా, ఏటి కారణం? నేనేమన్నా అన్నానంటే, పాస్టర్ గారు మీరు ఏమనలా, పాస్టర్ అమ్మ గారు ఏమన్నా అన్నారా? పాస్టర్ అమ్మ గారు ఏమనలే. మరి ఎందుకు రావట్లేదంటే, మా ఇంట వెనకాల ఉంది కదా ఆవిడ వచ్చి నేను చర్చికి రాను. ఎవరొస్తే? ఆమెకి ఈయనకినంట మధ్యలో చిన్న గోడ ఉంటే ఆమె కోపం వచ్చి 2 ఇటుకలు పడగొట్టేసిందంట అండి. ఆ 2 ఇటుకలకి దేవుడి దగ్గరికి రాదంట. హల్లెలూయా. భలే విచిత్రంగా కోపాలు ఎత్తారండి క్రైస్తవులు. ఆ 2 ఇటుకలు ఆవిడ పడగొట్టి అతను ఎటు నువ్వు చర్చికి రా, ఆమె వచ్చిందంటే నేను రాను ఆ చర్చికి. హల్లెలూయా. మరి ఆవిడ మీ ఈదులో తిరుగుతుందమ్మ గబుక్కుని, ఆ ఈదులో ఉండవా? ఒకవేళ ఆమె మీ ఈదులోకి వస్తుంది, గట్టిగా కూర్చొని గట్టిగా 2 గంటలు ఉండు, ఏమవుతావు? పరదేశులము.
హల్లెలూయా. విచిత్రంగా కోపం ఎంతారండి. చూడండి, ఇతనికి వచ్చిన పరిస్థితులను బట్టి ఏ విషయంలో కోపగించాడా? లేదే. అసలు కోపించాలంటే ఇతను కోపించాలి. హల్లెలూయా. అమ్మా, మర్యాదగా చెప్తున్నాను, వచ్చే చర్చికి దేవుడు తీసుకొచ్చేలా ఉంటే ఇద్దరు తీసుకురావాలన్నాను. వినలేదు మాట. ప్రైజ్ ది లార్డ్. రాని వెళ్ళిపో, ఆమెనన్న మానిపించే నన్నన్నా రప్పించుకోండి. ప్రైజ్ ది లార్డ్. సరే, స్తోత్రం, నీ ఇష్టం అమ్మా, దేవుడే తీసుకొస్తారని వెళ్ళిపోయినండి. ఒక 6 నెలల వరకు రాలేదండి. 6వ నెలనే వాళ్ళ ఆయన ఇంకొక ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎందుకో తెలుసా? ఆవు గుద్దేసిందండి. ఆవు కాళ్ళు గుద్దేసి కాళ్ళు ఇంత లావు ఆసిపోయింది. డాక్టర్ అన్నారండి, తీసేయాలి కాళ్ళు అన్నాడు అంటండి. ఇంకెందుకు వచ్చింది? దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడే బాగు చేద్దాం. ఎందుకు వచ్చింది? ఎవరి మీద కోపం ఎంత? మీరు కదండి, మీరు అందరు మంచోళ్ళండి బాబు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీద మనం కోపగిస్తే మనకు క్షేమస్థితి రాదు. హల్లెలూయా. ఎవరెవరి మీద కోపం మనం దేవుడి మీద చూపించకూడదు. మీరు చూపిస్తున్నారని కాదండి, దేవుడు మనసులో పెట్టాడు, మీతో మాట్లాడుతున్నాను అంతే. ఈరోజు నీకు క్షేమస్థితి కావాలంటే ఏ పరిస్థితులు ఎలాగున్నప్పుడు కూడా ప్రతి పరిస్థితుల్లోనూ కూడా దేవుడితోనూ మాట్లాడడం ప్రారంభించాలి. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో క్షేమస్థితి రావాలంటే గమనించండి, అన్నీ పోయాయి. దేవుడి మీద ఎన్నో నిందలు వేయాలి, దేవుడి మీద ఎన్నో నిందలు మోపాలి. ఏమి మోపలేదండి, మౌనంగా ఉన్నాడు. కొంతకాలం పోయినప్పటికీ ఏమేమైతే పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా దేవుడు తిరిగి ఆయనకి ఇచ్చేసాడండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక ప్రవచన రీతిగా మాట చెప్పనా? ఇప్పటి వరకు నీ భర్త ప్రేమను పోగొట్టుకున్నావా? ఈ కూడికల అనంతరం నీ భర్త నిన్ను ప్రేమించును గాక. నీ పిల్లల్ని మాట వినలేని పరిస్థితిని పోగొట్టుకున్నావా? ఇక మీద ఈ కూడికల అనంతరం నీ పిల్లల్ని మాట విందురు గాక. ప్రైజ్ ది లార్డ్. స్థలాలు పోగొట్టుకున్నావా? ఆస్తులు పోగొట్టుకున్నావా? ఎవరినెవరినో నమ్మి నా దేవుడు వారికి బుద్ధి చెప్పి మరలా నీకు కావలసినవి నీకు అనుగ్రహించును గాక. దేవుడు చేయగలిగిన సమర్థుడండి, నువ్వు నమ్మాలి. అర్థమవుతుందండి? కనుక ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు క్షేమస్థితిని తీసుకొచ్చే దేవుడు అండి. మనం క్షేమంగా ఉండడమే దేవుని చిత్తం. కనుక నీవు దేవుని సన్నిధిలో ఉన్న నీవు క్షేమంగా, ఆరోగ్యకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి తెలుసండి? దేవుని మీద, మనుషుల మీద అలగకుండా నీకు వచ్చే ప్రతి పరిస్థితులు కూడా దేవుని మీద ఆధారపడి ఆయనకే నువ్వు మొరపెట్టిన యెడల. హల్లెలూయా. నిన్ను ఒక చోటని దేవుడు ఉంచడండి. అట్టడుగు స్థితిలో నువ్వు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ స్థితిలోంచి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టగలిగిన వాడండి. బైబిల్ అంటుంది, దీనులను, దరిద్రులను లేవనెత్తి సింహాసనం రాజుల దగ్గర కూర్చోబెట్టగలిగిన వాడండి. అంత ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న సజీవుడైన దేవుడు అండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. మనలో గొప్ప మార్పు రావాలి. మనం ఏం చేయాలి తెలుసండి? దేవుని మీద, మనుషుల మీద అలగకూడదు. కొంతమంది అది తెగలిగేస్తారండి, కోపం వచ్చేస్తుంది కుటుంబంలో. ఎలాగంటే కోపం, అలాగంటే కోపం. నేను అంటాను, కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. బైబిల్ అంటుంది దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. మనం దేవుని నీతిని నెరవేర్చకపోతే బైబిల్ అంటుంది నీతిమంతులైతేనే ఖర్జూరం చెట్టు వలె మొవ్వు వేస్తారు. ఎవరు నీతిమంతులుగా మార్చబడతామో ఎవరి మీద మనం కోపపడకూడదు, అలగకూడదండి. ముఖ్యంగా ఈ రాత్రి నీలో ఉన్న కోపం, ఆగ్రహం దేవుడు తొలగించి నీతిమంతులుగా మార్చి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. గమనించండి, మొట్టమొదటిగా యోబు తన స్థితిని మరలా దేవుడు దయచేయాలంటే ఈరోజు మన స్థితిని మార్చేది దేవుడు ఒక్కడేనండి. ఎవరు మన స్థితిని మార్చరు. మన స్థితి మారాలని ఎన్నెన్నో ప్లాన్లు వేస్తాం, మన స్థితులు మారాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం. నేను అంటాను, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన స్థితి మారుతుందో తెలదు. కానీ దేవుడు దృష్టి కానీ మన మీద పడిందంటే మన స్థితి ఇట్టే మారడానికి దేవుడు కృప చూపుతాడు. మన స్థితి మారాలంటే మొదటిగా మనం ఎవ్వరి మీద అలగకూడదు, దేవుడి మీద అలగకూడదు, ముఖ్యంగా సేవకుల మీద అసలు అలగకూడదండి. ఇది మొదటి అనుభవం.
రెండోదిగా మన స్థితిని మార్చేది ఎడతెగని ప్రార్థన. ఇక్కడ యోబు ఏం చేశారంటే, తన స్థితి మారడానికి యోబు ఏం చేశారంటే తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు. అంటే మన కుటుంబంలో ప్రార్థన జరిగితేనే మన స్థితి మారతాది. హల్లెలూయా. మన కుటుంబం సమాధానంగా ఉండాలంటే మన కుటుంబంలో ప్రార్థన జరగాలి. కొన్ని కుటుంబాల్లో అసలు సమాధానం అనేది ఉండదండి. 24 గంటలు గొడవలే, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల మధ్య గొడవలు. నేను అంటాను, మన కుటుంబము గొడవలతో అల్లలతో ఉండకూడదు. మన కుటుంబంలో బైబిల్ చెప్తుంది, నీతిమంతుల గుడారములో రక్షణను గురించిన సునాదం ఉండాలి. మన గుడారంలో ఏముండాలంటే దేవుడు చేసిన రక్షణ, దేవుడిచ్చిన ఈ యొక్క జీవితానికి మన కుటుంబంలో ఎప్పుడు కూడా దేవుని స్తుతించే కుటుంబంగా ఉండాలి. హల్లెలూయా. అంతేగాని మన కుటుంబంలో గొడవలతోని, మన కుటుంబం అల్లర్లతోని, ఇదిగో ఆ డబ్బులు ఎక్కడెట్టావు, ఇదిగో ఈ డబ్బులు ఎక్కడెట్టావు, 600 ఎక్కడిచ్చావు, 300 ఎక్కడిచ్చావు. కొంతమంది స్త్రీలు ఉన్నారంటే మీరు కప్పాలో మంచోళ్ళండి. మీరు కరెక్ట్గా పాపం ఆయన అలిసిపోయొచ్చు అన్నం తింటాడండి. ఆ ముద్దలా పెట్టుకుంటుంటే ఎంత తెచ్చావే డబ్బులు, మిగతా ఎక్కడెట్టావు అంటాడు. అక్కడ ఇవ్వద్దా? హల్లెలూయా. కపాలను అప్పుడే కొడతాడండి ఆయన, లేదా కంచం రోడ్డు మీదకైనా విసిరేస్తాడు. గమనించండి, కొంతమంది వివేకం ఉండదు. బైబిల్ చెప్తుంది, వివేకం లేని స్త్రీలంట పంది ముక్కుకి. కొంతమందికి వివేకం ఉండాలి. పడుకునేటప్పుడు ఆయన కొంచెం రెస్ట్ తీసుకున్నప్పుడు అదేంటండి మరి రేపు సీటు కట్టాలి, 6 రోజుల్లో తెచ్చిచ్చారంటే పొద్దున్న ఎక్కడో దగ్గర తెచ్చిస్తాను అంట. కరెక్ట్గా అన్నం తిని పనికెళ్ళి వచ్చి మంచి ఎకారంతో ఉన్నప్పుడు అడుగుతారండి. హల్లెలూయా. గమనించండి, ప్రభునందు ప్రియులారా, మన కుటుంబంలో ఏముండాలంటే ప్రార్థన 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 ఉండాలి. నీ భర్త కష్టపడిన డబ్బులంతా నీకు తెచ్చివ్వాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా భర్త వెళ్ళాడయ్యా పనికి, క్షేమంగా తోడుకురండి. ఆయన ప్రతి నెల కష్టార్జితం ఒక 100 రూపాయలు తీసుకున్నా, మిగతా తెచ్చి అయ్యా కుటుంబం పెంచడానికి ఇవ్వండి అని మీరు ప్రార్థన చేయండి. కొంతకాలం దేవుడే తన మనసును మారుస్తాడు. నిజంగా మారుస్తాడంటే మా చర్చిలో ఈ వాక్యం చెప్పిన తర్వాత అంటే చాలా మంది భర్తలు మారారండి. ఇప్పుడు ఖచ్చితంగా తెచ్చిస్తున్నారు. హల్లెలూయా. ఖచ్చితమండి. దేవుని బిడ్డలారా, మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, మనకున్న ఆర్థికమైన పరిస్థితుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, నేను అంటాను, ఎవరైతే ప్రార్థన మీద అంటే మిగతా పనులు చేసుకోవద్దు నేను అంటలే, పనులన్నీ అయిపోయిన తర్వాత చక్కగా సాయంకాలం మాటలో లేదా ఉదయం మాటలో కూర్చుని కొంచెంసేపు మనం ప్రార్థనలో గడిపినప్పుడు ఆ ప్రార్థన ఏం చేస్తే తెలిసిన మన పరిస్థితులను మారుస్తుంది. ఖచ్చితంగా మారుస్తుంది ప్రార్థన. ఇక్కడ యోబు క్షేమ స్థితిని తీసుకురావడానికి గల కారణం ఏంటనుకున్నారు? యోబుకు మరలా 2 దీవెన తీసుకురావడానికి గల కారణం ప్రార్థన. ప్రార్థన లేని కుటుంబాల్లో క్షేమస్థితి వస్తాదని కూడా అసంభవం. నీ జీవితంలో దేవుని బిడ్డలారా, ఒకవేళ మోకరించలేవా, తల కుర్చీలో కూర్చునన్నా 2 చేతులు పైకెత్తన్నా నువ్వు దేవునికి ప్రార్థన చేయి. నీకున్న పరిస్థితులను బట్టి ప్రార్థన చేయి, నీకున్న చింతలను బట్టి ప్రార్థన చేయి, నీ భర్త కొరకు ప్రార్థన చేయి, నీ పిల్లల కొరకు, నీ అక్కల కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా ప్రార్థన నీ కుటుంబంలో వెంటనే కాకపోయినా ఒక్కొక్క రోజు అయినప్పటికీ నీ స్థితి జాయిగా మారుకుని వస్తుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఏమండి, శత్రువుల కొరకు ప్రార్థన చేయి. ఎవరి కొరకు ప్రార్థన చేయి? ఏమండి, నీ పక్కన ఒకవేళ నీ ఇంటి పక్కనే భయంకరమైన శత్రువు ఉంది, డైలీ నేను ఇబ్బంది పెడుతుంది అనుకోండి, ఏమని ప్రార్థన చేయాలి? నాయనా, నువ్వు ఎలా ఇరిసేస్తావు, ఇరిసే కావాలనా? లేదు. అయ్యా తండ్రి, ఆమె ఇంట్లో నేను భోజనం చెయ్యాలి, శత్రువుల ఇంట్లో నేను భోజనం చెయ్యాలి, ఆమె స్థితిని మార్చండి అయ్యా, ఆమె మేము కలిసి నీ మందిరానికి రావాలని మనము శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసండి, బైబిల్ అంటుంది, ఒకరిని ప్రవక్తన యెహోవా ఎదుట యథార్థమైనదైతే శత్రువులను సైతం కూడా మిత్రులుగా మారుస్తుంది. హల్లెలూయా. శత్రువుల కొరకు ప్రార్థన చేయి. అక్కర్లో ఉన్న నీ పరిస్థితుల కొరకు నువ్వు ప్రార్థన చేయి. నేను అంటాను, క్షేమస్థితి కావాలి అంటే ఖచ్చితంగా మనము ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రార్థన ప్రాముఖ్యం. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకి ప్రాముఖ్యత ఇస్తావో ఆ రోజుకి నీ స్థితిని దేవుడు ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వస్తాడండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, పక్కింటామే ఏమండి
నీకన్నా వెనకాల వచ్చి బిల్డింగ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ మీద కడుతుంది అనుకోండి, చూసి నువ్వు మత్సరపడొద్దు. అయ్యా ఆమె చక్కగా బిల్డింగ్ కట్టుకుంటుంది, అయ్యా ఏదో ఒక రోజున ఆ స్థితి కూడా నాకు దయచేవా అని చేద్దామా ప్రార్థన? అప్పుడు నేను అంటాను, ఆమె కంటే ఉన్నతమైన స్థితిలో నిన్ను పెడతాడు. ఆమెకు ఉంది కట్టుకుంటుంది అన్నాం అనుకో, ఆమెకు అలా సాగుతుంది అంటారు కొంతమంది. హల్లెలూయా. ఏటమ్మా తన భర్త కొంగట్టుకు తిరుగుతాడు, ఏమంటూ తిరుగుతాడు? కొంగట్టు తిరుగుతాడు కనుక బిల్డింగ్ ఎట్టి పొట్టు చీరలు కడుతుంది అంటాం మనం. మీరు కాదు, మీరు మంచోళ్ళు. హల్లెలూయా. ఎప్పుడూ కూడా మత్సరపడకూడదని బైబిల్ చెప్తుంది. ఎవరైనా ఎదుగుతున్నారా, ఎవరైనా దీవింపబడుతున్నారా, ఎవరైనా ఉద్యోగులు అత్యధికమైన స్థితికి వెళ్తున్నారా, ప్రభా నా బిడ్డలు కూడా స్థితిని దయచేయి, నాకు కూడా స్థితిని దయచేయి, నువ్వు ప్రార్థన చెయ్యి. వాళ్ళ కళ్ళ ముందే బైబిల్ అంటుంది, నీ సహోదరు ఎదుట నిన్ను దేవుడు గర్వపరుస్తాడండి. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేసేవారికి నా దేవుడు క్షేమ స్థితిని దయచేస్తాడు. ఒకటి, దేవుడు మన జీవితంలో ఏదైనా వచ్చిన పరిస్థితులను బట్టి మనం దేవుని దూషించకుండా, దేవుడి మీద కోపడకుండా ఉంటే దేవుడు క్షేమస్థితిని దయచేస్తాడు. రెండోదిగా మనం ప్రార్థన చేస్తే దేవుడు క్షేమస్థితిని దయచేస్తాడు. మూడోదిగా బైబిల్ అంటుంది, ఏమంటుందంటే దేవుడు మనకు క్షేమస్థితిని దయచేయాలంటే బైబిల్ను 23వ కీర్తనలో 6లో అంటాడు. ఒకసారి చూడండి, 23:6. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే. అది కూడా గమనించండి, నేను బ్రతుకు దినములన్నీయు, నీకు క్షేమము కలగాలంటే, నువ్వు అన్ని విషయాల్లో దీవింపబడాలంటే, ఇక్కడ అంటున్నాడు నువ్వు బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నీ వెంట రావాలంటే. హల్లెలూయా. మనకి దేవుడు క్షేమస్థితిని ఎప్పుడు ఇస్తాడో తెలుసండి? మన జీవితంలో మరలా సంతోషము, ఆనందము, దీవెన ఎప్పుడు అనుభవిస్తామో తెలుసండి? మనము దేవుని కృపను పొందినప్పుడు. హల్లెలూయా. మనం కోపాన్ని, ఆగ్రహాన్ని మానుకున్నప్పుడు మనకి క్షేమస్థితి వస్తుంది. మనము ప్రార్థనలో ఎక్కువగా ఉన్నప్పుడు క్షేమస్థితి వస్తుంది. మనము దేవుని కృపను పొందుకున్నప్పుడు మనకి క్షేమస్థితి. మరి దేవుని కృప ఎప్పుడు కుమ్మరించబడుతుంది? బైబిల్ అంటుంది దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును అంటాడు దావీదు మహారాజు 63వ కీర్తనలో. హల్లెలూయా. ఇంకో చోట రాస్తాడు, ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచమని రాస్తాడు. అసలు కృప కుమ్మరించబడేది ఎప్పుడు? ఉదయం 4 గంటలకండి. హల్లెలూయా. నేను అంటాను, ఎవరైతే ఉదయం 4 గంటలకు లేచి మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభా ఈ దినం నీ కృపను కుమ్మరించు, నా భర్త మీద నీ కృప, నా పిల్లల చదువుల మీద నీ కృప, నా గృహం మీద నీ కృప, నా మీద నీ కృప, నా ఆరోగ్యం మీద నీ కృప, అయ్యా నా వ్యాపారం మీద, నా చేతి పని మీద నీ కృప కుమ్మరించు అంటే దేవుడు ఉదయాన్నే కృపను కుమ్మరిస్తాడంటండి. ఆ కృపతో పాటు ఏమొస్తుందంట? చదివావు కదా అక్కడ. అప్పుడు ఆ కృపతో పాటు దేవుని క్షేమస్థితి కృపతో పాటు దిగి వస్తుంది. హల్లెలూయా. చాలా మందికి ఎక్కడ ఖాళీ అండి? తెల్లరగట్ట 4 గంటలకు లేవని, అయ్యి బాబా ఖాళీ లేదండి బాబు 4 గంటలకండి. అసలు నేను పడుకునే టైం అది అంటది ఒక ఆమె. ఎరకపోయి ఒక ఆమెను అడిగాను, అమ్మ తెల్లరగట్ట 4 గంటలు ప్రార్థన చెయ్యమ్మా, నీ వ్యాపారాన్ని దేవుడు క్షేమంగా మారుస్తాడంటే ఊరుకొని పాస్టర్ బలి చెప్తారు. నేను పొద్దున్న లేగడమే 10 గంటలు లెగుతున్నాను. ఎన్ని గంటలకంట? నేను టిఫిన్ చేయడమే 12 గంటలు చేస్తున్నాను. మధ్యాహ్నం భోజనం 3 గంటలు చేస్తున్నాను. మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి కదా. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. రెస్ట్ తీసుకుని ఆ పొద్దున టిఫిన్ గిన్నెలు, మధ్యాహ్నం భోజనం గిన్నెలు తోమినప్పటికి సాయంత్రం 7 అవుతుంది. 7 గంటల నుంచి మరలా మన్నా వంట చేసి నేను తిని, ఆయన తిని, మేము తిని కాసేపు చూసి ఏం చూసి నేను పడుకున్నాడు రాత్రి 12, తెల్లరలు ఎక్కడ ఎగుతాను? హల్లెలూయా. ఏమండి, ఫస్ట్లో 1000 రూపాయలు ఆగిదని ఇడ్లీ, ఇప్పుడు ఒకడు కొనుక్కుంటలేదని ఇడ్లీ. మొన్న వచ్చి అన్నది, అయ్యగారండి టిఫిన్ తీసేద్దాం అనుకుంటున్నాను అన్నది. ఏమి ఎందుకు తీసేస్తావు? ఫస్ట్లో ప్రార్థన చేసి 1000 రూపాయలు ఆగుతుందన్నా కదా, ఎందుకు చేస్తాను? ఎందుకు వచ్చిందండి? ఎవరో కొనట్లేదు టిఫిను. అప్పుడు చెప్పాను, తెల్లరగట్లేగమ్మా, తెల్లరెళ్ళి ప్రార్థన చేసి స్టార్ట్ చెయ్యి, కొంచెంగా దేవుడు ఆశీర్వదిస్తాడు.
అని చెప్తే దేవుని పెట్టారా నిన్న నుండి మొదలెట్టిందంట, ఈ రోజు కొంచెం బాగుందంట వ్యాపారం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజండి అయ్యారు ఫస్ట్లో వచ్చినట్టు వచ్చింది, ఆ రోజు చెప్పి చేస్తే గొడవ ఉండిపోను కదా. చేతులకి అంతా కాలిపోయిన తర్వాత బాగులు పెట్టుకునే రాకాలండి. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను ప్రభునందు ప్రియులరా గమనించండి, ఎందుకో ప్రభు మీతో ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మీకు మరలా క్షేమ స్థితి కావాలంటే, మీ కుటుంబం దీవెనకరంగా ఉండాలంటే అరుణోదయాన్ని 4 గంటలకు లేచి మీ ఇంట్లోనే, లేక ఒకరి మందిరానికి దగ్గరగా ఉంటే మందిరంలోకి వచ్చి 2 చేతులు ఎత్తి ప్రభువా నా కృప దయచేయమంటే బైబిల్ అంటుంది అండి, కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. కృపాక్షేమములే. నువ్వు దేవుని విషయంలో నువ్వు అంటే దేవుని యొక్క క్షేమ స్థితి నీ జీవితంలో రావాలంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలా? ఉదయకాలం లేచి ప్రార్థన చేయాలి. ఉదయకాలం యవనస్తులారా, ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తే మంచి భర్తలు వస్తారు. నిజం. హల్లెలూయా. బంగారు లాంటి భవిష్యత్తులు ఉంటాయి. రాత్రంతా చాటింగ్ చేసి, చీటింగ్ చేసి, ఆచింగ్ చేసి, ఈచింగ్ చేసి రాత్రి 1 గంట 2 గంటలు పడుకుని తెల్లరగట్ల దేవుని పెట్టారా 4 గంటలకు మర్చిపోయి మరిచిపోయి నువ్వు పండుకుని ఏదో 10 గంటలకి 12 గంటలకు ఇస్తే బైబిల్ అంటుంది కొంచెం నిద్ర అని చేతులు ముడుచుకుని పడుకుంటే ఆయుధాధారుడు వచ్చినట్లుగా లేని దరిద్రం మీదకి వస్తుందంట. ఈరోజు కొన్ని కుటుంబాన్ని దరిద్రం వేలబడి చేస్తుంది, కొన్ని కుటుంబాన్ని లేబడి చేస్తుంది, కొన్ని కుటుంబాల్లో దేవుని పెట్టారా ఎంత చూసిన భయంకరమైన అప్పులు, భయంకరమైన ఆర్థికమైన పరిస్థితులు. ఎందుకో తెలుసా? సంపాదిస్తలేదా? భర్త సంపాదిస్తాడు, పిల్ల సంపాదిస్తుంది, అందరూ సంపాదిస్తారు, చిల్లేసి సంచులో పోతున్నాయి. మత్తు. హల్లెలూయా. నేను అంటాను దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ యొక్క యోగుకి క్షేమస్థితి మరలా వచ్చిందంటే ఆయన ఉదయం అరుణోదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు కనుక ట్రై చేయి, ప్రయత్నం చేయి. కనీసం 4 గంటలు కాకపోయినా 5 గంటల కన్నా లేచి కనీసం దేవుని బిడ్డలారా ఒక అర్ధ గంట అన్నా, 30 నిమిషాలన్నా, కనీసం ఒక 10 నిమిషాలన్నా, ఎక్కడికైనా పనికి వెళ్ళేటప్పుడు 10 నిమిషాలన్నా ప్రార్థన చేసుకుని వెళ్ళు. నేను అంటాను ఖచ్చితంగా నీ స్థితిని దేవుడు మారుస్తాడు, నీ చేతుల కష్టాన్ని మారుస్తాడు, నీ చాలని జీతాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అలా చేయడానికి దేవుడు సమర్థుడండి. అర్థమవుతుందండి? ఇప్పుడు మన స్థితి మనకు రావాలంటే, కోల్పోయిన పరిస్థితులు మనకు మరలా తిరిగి రావాలంటే, మన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఏమండి సంతోషకరంగా ఉండాలంటే ఒకటి కోపాన్ని మానుకోవాలి. దేవుని మీద, సేవకుల మీద, సంఘం మీద, విశ్వాసుల మీద, అక్క తమ్ముళ్ళ మీద అలగకూడదు. ఆ ఆగ్రహాన్ని తొలగించుకోవాలి. రెండోదిగా మన స్థితి, క్షేమస్థితి, ఆరోగ్యం మనకు రావాలంటే మన గృహంలో ప్రార్థన జరగాలి. హల్లెలూయా. అండి మనకు మరలా క్షేమస్థితి రావాలంటే ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మా చర్చిలో ప్రతి ఉదయం 30 మంది వస్తారండి. 30 మంది రౌండ్గా కూర్చుని 3 గంటల నుంచి 6 గంటల వరకు ఆడిని కూడా వదలనండి, ఆడిని కూడా లేపేస్తాను స్తోత్ర ప్రార్థనకి. ఇంకొక తమ్ముడు వచ్చాడు వెనకాల, తమ్ముడు వస్తావా ఉదయం? గట్టి చెప్పు. వస్తాడు. ఆ తమ్ముడు స్థితి ఏంటో తెలుసండి, 25 అడుగుల నుండి కింద అడిపోయాడండి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తే డాక్టర్ అన్నారు తీసుకెళ్ళిపోండి, చచ్చిపోడు అన్నారండి ఆ తమ్ముడిని. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క అండి ఉదయకాలం 4 గంటలకి రాత్రులు ప్రార్థనలో ఉంటారండి. ఆ తమ్ముడిని తీసుకెళ్ళిపోమన్నారు. ఏ హాస్పిటల్ అన్నది? ఓప్ హాస్పిటల్ తీసిపోమన్నారండి. ఇంటికి వచ్చేసిన తర్వాత డైలీ వెళ్ళి ప్రార్థన చేస్తుండగా, మెడిసిన్ వేస్తూ ఉండగా, ప్రార్థన చేస్తుండగా మరలా అదిగోండి నాతో పాటు దేవుని పనిలో వాడుకోవడానికి ప్రభు క్షేమస్థితిని ఇచ్చాడు. హల్లెలూయా. నేను అంటాను అరుణోదయానే లేవు, గంటల తరబడి ప్రార్థన చేయమని నేను అడుగుతలేదు. నిండు మనసుతో, మంచి మనస్సాక్షితో కనీసం ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న కలవరాలను బట్టి, నీకున్న ఆర్థికమైన ఇబ్బందులను బట్టి నువ్వు లేచి చిన్న మోకరించి ప్రార్థన చెయ్యి. దేవుని కృప కుమ్మరంతో పాటు నీకు క్షేమస్థితి అనుగ్రహించబడతాది. అక్కడ అదే రాస్తుంది ప్రియమైన దేవుని. అంటే ఇప్పుడు మన దేవుడు ఎవరో తెలుసండి? కోల్పోయిన వాటన్నిటిని అనుగ్రహించే దేవుడు అండి. మన దేవుడు ఎవరో తెలుసండి? క్షేమస్థితిని కలిగించే దేవుడు అండి.
మన దేవుడు ఎవరో తెలుసండి? పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా మార్చి మనల్ని దీవించగలిగిన వాడు. నేను అనుభవంతో చెప్తున్నానండి. హల్లెలూయా. అది 2013 జూలై 7వ తారీఖు ఉదయం 8:40 అయిందండి. నేను, నా భార్య, ఆ తమ్ముడు, ఈ బాబు కడుపులో ఉన్నాడండి. ఆ తమ్ముడు చాలా చిన్నోడు, అంత ఉన్నాడు. ఇంకా కొంతమంది స్త్రీలు, మేమందరం కూడా ఆటో కట్టించుకుని, మాది పక్కన మండపేట దగ్గర సోమేశ్వరం అండి. ఆ సోమేశ్వరంలో ప్రార్థన జరుగుతుందని జూలై 7వ తారీఖున ఆ ఆటో మీద మేము బయలుదేరి వెళ్తున్నామండి. దాదాపుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా కరప, వేములవాడ ఎలాగెళ్తే కొంచెం ట్రాఫిక్ లేట్ అయిపోతుందని మంచి జోరుగా వర్షం పడుతుందండి. అలా ద్రాక్షారం మీదుగా అది గొల్లపాలెం, దేవుని బిడ్డలారా, ఇంకా ఉండూరు, జగన్నాథగిరి మీదుగా వెళ్తే కొంచెం త్వరగా వెళ్ళిపోతామని చెప్పి మేము ఆటో కట్టించుకుని ఆ ప్రార్థన కోసం వెళ్తున్నామండి. ఉదయం దాదాపుగా 8:40 అవుతుంది. టైం చూసుకున్నాను. మేము ఒక టర్నింగ్ తిరుగుతున్నప్పుడు వేగంగా వస్తున్న ఒక బండి మేము వెళ్తున్న ఆటోని గట్టిగా గుద్దేసిందండి. ఆ ఆటో ఉండూరు జగన్నాథగిరి కాల్లో పడిపోయిందండి. అప్పుడు నా భార్య 3వ నెల 4వ నెల ప్రెగ్నెంట్, మాకు వివాహం అయ్యి 5 నెలలు అయిందండి. 6వ నెల కొత్తగా వివాహం అయిందండి. ఆ యొక్క బాబు చిన్నడండి, కడుపులో ఉన్నాడు. ఇంకా 3వ నెల 4వ నెల అండి. ఆ ఆటో అక్కడ ఉండూరు జగన్నాథగిరి కాల్లో పడిపోయింది. వీళ్ళందరూ లెగిసి చేతులు పట్టుకుని పైకి తీసుకుంటా అమ్మా పాస్టర్ గారు ఏరి అని ఆ తమ్ముడు కింద నిలికినప్పటికీ వాళ్ళు అనుకున్నారంట, పాస్టర్ గారు ఆ ఆటో కింద పడిపోయి చనిపోయి ఉంటాడు అనుకున్నారంట అండి. ఈలోగా నా పరిస్థితి ఎలా ఉందనుకున్నారండి? ఆ వేగంగా వచ్చిన ఆ యొక్క బండి ఎదర కూర్చున్నానండి. నేను ఒక దెబ్బతో నన్ను కొట్టి ఒక 1/2 కిలోమీటర్ ఈడ్చిపోయాడండి. ఈడ్చుకు అక్కడ పాడేస్తే ఈ కుడికాలు ఇలా మెలికడిపోయి 6 ముక్కల కింద విరిగిపోయి ఉందండి. కుడికాలు 6 ముక్కల కింద. వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చి చూసినప్పటికీ ఒక చంటి పిల్లోడు కాలు అంతా అయిపోయిందండి. మొత్తం ఒక 6 చోట్ల ముక్కల కింద విరిగిపోయింది. మాంసం అంతా ముద్ద కింద పోగడిపోయింది. ఇంత ముద్ద కింద పోగడిపోయిందండి కాలు. ఈ మెడలోంచి కాలు తీసుకుని ఆ ముద్దలు సర్దుకుంటున్నానండి పైన. నాకేం తెలియట్లేదు. అప్పటికే 4 రోజులు ఉపవాసంలో ఉన్నాను. మొత్తం బాడీ అంతా కూడా ఆ తిమ్మిరి కింద అయిపోయింది. ఏమవుతుందో నాకు తెలియదండి. గబగబా అక్కడ ఉన్న కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేశారు. దాదాపుగా అంబులెన్స్ వచ్చిందండి. అంబులెన్స్ తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేయడం జరిగిందండి. హల్లెలూయా. ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేశారు. జాయిన్ చేసేటప్పటికి ఆంధ్ర తెలంగాణ కలిసే ఉండేదండి. అప్పుడు ఆంధ్ర మొత్తం అంతా ఈ సమ్మె ఏదో జరుగుతూ, గొడవలు ఏదో జరుగుతూ ఆంధ్ర తెలంగాణ ఇడిపోయే టైంలో డాక్టర్లందరికీ సరే జీతాలు ఇవ్వట్లేదని అండ్ కొంతమంది సరిగా డ్యూటీలు చేయకుండా వెళ్ళిపోయారండి. ఎవ్వరు కూడా నా కేసు తీసుకుంటలేదండి. ఆ టైంలో డాక్టర్ రమేష్ చంద్ర గారు ఆర్థోపెడిక్ ముళ్ళపూడి నాగేశ్వరరావు హాస్పిటల్ ముందు చిన్న క్లినిక్ ఉంటుందండి. ఆయన వెంటనే నా కేసు తీసుకుని, అయ్యా రేపు టయానికి ఈ వ్యక్తి చనిపోతాడు, ఈ వ్యక్తి బ్రతకడానికి లేదు, ఎందుకంటే ఈ వ్యక్తి బ్రతకడు, ఎందుకంటే కోమాలో ఉన్నాడు, కాలు కూడా ఒకవేళ బ్రతికిన కాలు కూడా ఎందుకు పనికిరాదు అని చెప్పి ఒక 10 మందితో సంతకాలు పెట్టించుకున్నాడండి. అమ్మా 24 గంటలు చూద్దాం, బ్రతికితే ఏదైనా చేద్దాం, లేకపోతే తీసుకెళ్ళిపోయి పాడెద్దిరిగాని అన్నాడండి. హల్లెలూయా. చాలా భయంకరమైన పరిస్థితి అండి అది. దేవుని అత్యున్నతమైన కృపను బట్టి రాత్రి అంతా సంఘబిడ్డలు, అప్పుడు సంఘబిడ్డలు 2-3 వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నా భార్య ప్రార్థన చేస్తుంది, నా తల్లి ప్రార్థన చేస్తుంది, ఆయా సంఘాల్లో ప్రార్థన చేపిస్తున్నారండి. ప్రభు అత్యున్నతమైన కృప ఏంటంటే 24 గంటలు గడిచింది, ఉదయాన్నే కళ్ళు తెరిచి చూశాను, సజీవుడిగా దేవుడు ఉంచాడండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, దాదాపుగా డాక్టర్ గారు వచ్చారండి. వచ్చి అమ్మ బాగానే ఉన్నాడు కదా, అయితే కాలు చూస్తే బాగా ఫ్రాక్చర్ అయిపోయింది, బాగా నలిగిపోయింది, ఎముకలు బాగా విరిగిపోయాయి, కనుక ఇప్పుడు ఇతనికి ఆపరేషన్ చేయాలంటే కనీసం ఒక మినిమం ఒక 11 ప్యాకెట్లు లేదా 12 ప్యాకెట్లు బ్లడ్ ఉండాలి. మరి మీరు ఎలా సిద్ధపరచుకోండి అని చెప్పేసి ఈ వ్యక్తికి ఎక్స్రేలు తీయమని ఏమండి మా భార్యకి చెప్పేసి ఎక్స్రేలు తీసేవారిని పంపించేసి ఆయన వెళ్ళిపోయారండి. మా భార్య ఎక్స్రేలు తీశారు. మరుసటి రోజు ఎక్స్రేలు పట్టుకుని
ఆ ఎక్స్రేలు తీసుకుని వద్దామని ఎక్స్రేల దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆ ఎక్స్రేల్లో మొత్తం ముక్కల కింద కాలు ఇరిగిపోయిందండి. నేను ఇక్కడ సాక్ష్యం చెప్తాను అనుకోలేదు, ఎక్స్రేలు తేలేదండి. హల్లెలూయా. రాత్రి ప్రార్థన చేసుకుంటే ఈ మాట చెప్పమన్నాడు ప్రభు, చెప్పడానికి వచ్చాను. ఆమేన్. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయం అవుతుంది, త్వరగా ముగిస్తాను. కనుక ఆ ఎక్స్రేలు పట్టుకుని నా భార్య చూడగానే ఇంకా నా భర్త కాలు బాగుపడదు ఇంకా. ఎందుకంటే ముక్కల కింద ఇరిగిపోయింది కాలు, వచ్చే ప్రసక్తి లేదని నా భార్య ఎక్స్రేలు అక్కడ పెట్టేసి 2 చేతులు ఆకాశం వైపు ఏడుస్తుందండి. అయ్యా, నీవు సేవకు పిలిచావని మేము వచ్చాం, మాకంటూ ఎవరు లేరయ్యా, మేము ఒంటరిగా ఉన్నాం, మాకంటూ ఏమి లేవు, మా దగ్గర ధనబలము కండబలము ఎవ్వరు కూడా లేరయ్యా. ఈ సమయంలో నా భర్త కాలు తీసేస్తే నీ సేవ ఎలా చేస్తాం ప్రభువా అని నా భార్య ఏడుస్తుంటే ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుందండి. మన దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసండి? యెహోవా చెయ్యి చాపగా సహాయం చేసేవారు లెగుస్తారు, సహాయం చేసేవారు లెగుస్తారు, సహాయకుడు జోగులు. దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటను పట్టుకుని వెంటనే నా భార్య ఎక్స్రేలు తీసుకున్న దగ్గరికి వచ్చేసిందండి. నా భార్య నాకు ఏం చెప్పకుండా దేవుని బిడ్డలారా వెంటనే ఎక్స్రేలు అక్కడ పెట్టేసి దేవుడు చూసుకుంటారులే, ప్రార్థన చేద్దాంలే, దేవుడే సహాయకులే అని కొన్ని మాటలు చెప్తుంది. సర్లే అని నేను కూడా ఆ బాధలు అలా ఉంటూ ఉండగానే సడన్ గా డాక్టర్ వచ్చారు, ఎక్స్రేలు చూశారు. అమ్మ చాలా బాగా విరిగిపోయింది కాలు, మరి దాదాపుగా ఒక 3-4 చోట్ల ఆపరేషన్ చేయాలి, మీరు ఒక 11 ప్యాకెట్లు బ్లడ్ సమకూర్చుకొని చెప్పేసి వెళ్ళిపోయారు. ఈలోగా దేవుడు మేమున్న ప్రాంతంలో ఒక్కొక్కరిని దర్శించడం ప్రారంభించాడు. హల్లెలూయా. వాళ్ళందరూ కలిసి, గురజనాపల్లిలో ఉన్న వారందరూ కలిసి మాట్లాడుకున్నయ్యా, మన ఊరికి ఒక పాస్టర్ గారు వచ్చారు, మంచోడైన కుర్రోడు, పాపం మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, సరే వెళ్ళి చూసి వద్దామని చెప్పి వాళ్ళు వస్తా కాకినాడ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, అప్పుడు మంచి ఓట్లు అనమాట, అయ్యా మా ఊర్లోకి బాబుకి యాక్సిడెంట్ అయింది, మీరు రండి మీకే ఓట్లు వేస్తామన్నారంటండి. వెంటనే వీళ్ళందరూ కూడా ఆయన తీసుకుని వస్తే ఆయనకి విచిత్రం చూడండి, ఆయన నాకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ గారు ఫ్రెండ్స్ అంట. దేవుడు అలా సమకూర్చాడండి. హల్లెలూయా. వెంటనే ఆయనతో మాట్లాడాడు, అయ్యా మేము చేద్దాం కానీ మరి చాలా ఎక్కువగా మరి దెబ్బలు తగిలే, ఎక్కువగా విరిగిపోయింది అయ్యా, మేము ప్రయత్నం చేస్తాం అని చెప్పగానే వెంటనే ఎమ్మెల్యే గారు ఒక 5,000 ఇచ్చి ఒక 3 ప్యాకెట్ బ్లడ్ ఇచ్చి వెళ్ళాడండి. హల్లెలూయా. అది ఎవరి సహాయమో తెలుసండి? దేవుడు మాట్లాడాడు, నేను సహాయం చెయ్యవాడు నేనేనని. అప్పటి నుండి 11 ప్యాకెట్ బ్లడ్ ఎవరెవరో పోలీస్ ఆయన వచ్చి ఈ రోజు వరకు వాళ్ళ మొఖాలు చూడలేదండి, ఎవరెవరో వచ్చి ఆ 11 ప్యాకెట్ బ్లడ్ ఇచ్చారండి. దేవుని కృపను బట్టి మరి ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు సిద్ధపడ్డారు. మొట్టమొదటికి మక్కిలో నుండి మోకాల వరకు ఒక పొడవంటి రాడ్ వేసి మొదటి ఆపరేషన్ అద్భుతంగా జరిగింది. ఆ వార్డులోంచి నన్ను ఏం చేశారంటే ఇంకొక వార్డులోకి మార్చారండి. హల్లెలూయా. మా భార్య వెళ్ళి, అయ్యా మరి మిగతా ఆపరేషన్ కూడా ఎప్పుడు చేస్తారు, మరి ఇన్ఫెక్షన్ అయిపోద్ది కదయ్యా, ఈ ప్రజల మధ్య ఇంతమంది జనం రద్దీగా ఉన్నారు కదా, ఇన్ఫెక్షన్ అయిపోద్ది అంటే, అమ్మా అవి ఒక 6 నెలల వరకు చేయకూడదు, ఆయన దగ్గర అసలు బ్లడ్ లేదు, తెల్లగా పాలిపోయి ఉన్నాడు, బ్లడ్ లేదు కనుక ఆయనకి ఆపరేషన్ చేయకూడదు, కానీ ఇప్పుడు ఆయనకు వచ్చిన బాధను బట్టి ఆయనకి ఆపరేషన్ చేస్తే చచ్చిపోతాడని చెప్పారండి. అందుకనే మిగతా ఆపరేషన్లు అలా వదిలేసి స్లాబ్ వేసి అంటే ఆ ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఇంజక్షన్లు ఇచ్చి మరి నడిపిస్తున్నారు. దేవుని బిడ్డలారా 2 రోజులు అయిందండి. 2వ రోజు రాత్రి ఈ ఆపరేషన్ చేసిన దానికి మత్తు దిగిపోయింది. ఈ నొప్పి, విరిగిపోయిన నొప్పి విపరీతంగా ఎక్కువైపోయింది. తట్టుకోలేకపోతున్నానండి. తట్టుకోలేక భయంకరంగా పిచ్చోళ్ళ కేకలేస్తుంటే ఇటువంటి వైర్లు తీసుకుని మొత్తం మంచాలు కట్టేశారండి. ఓ భయంకరమైన కేకలేస్తున్నాను. మా భార్య అంటుంది, ఓర్చుకోవడానికి ఓపిక లేదు, తట్టుకోలేకపోతున్నాను, అమ్మా అర్జెంటుగా నా ఆపరేషన్ చేసి మిగతా కాలు తీసేయమని నీకు దండం పెడతాను, నేను ఆ కాలుతో బతకలేను, ఆ నొప్పి నేను భరించలేనమ్మా, నా దయచేసి ఆ కాలు తీసేయమను అని ఏడుస్తున్నాను. రాత్రి 1 గంట వరకు ఏడుస్తూనే ఉన్నానండి. నా భార్య పడుకుంది, మా అమ్మ పడుకుంది, వార్డులో ఉన్న వాళ్ళందరూ పడుకున్నారు, నాకు మాత్రం నిద్ర రావట్లేదండి. రాత్రి 1 గంటకి
వారం రోజులు నిద్ర పట్టలేని నాకు ఉన్నట్టుండి ఒకేసారి ఒక గాఢ నిద్ర కలిగిందండి. ఆ గాఢ నిద్రలో ప్రభు నాకు దర్శనం ఇస్తున్నాడు. ఆ దర్శనములో సూపులైట్ కంటే శక్తివంతము కలిగిన దేవదూతలందరూ కూడా ఆకాశం తెరవబడి ఒక గుంపు జనం నా బెడ్ చుట్టూ కూడా నుంచున్నారండి. హల్లెలూయా. ఆ సూపులైట్ కంటే చాలా శక్తివంతమైన ముఖాలు కలిగిన వారు, ఆ సూపులైట్ కంటే శక్తివంతమైన దేవ వస్త్రాలు కలిగిన వారండి వాళ్ళు నా బెడ్ చుట్టూ నుంచున్నారు. నాకు దేవుడు దర్శనం చూపిస్తున్నాడు. ఆ దర్శనంలో ఆ వచ్చిన దేవదూతలు వారి ముఖాలు చూడలేకపోతున్నానండి. ఆ వచ్చిన ఒక వ్యక్తి అంటున్నాడు, నీకు మరణానికి కాదు ఈ శ్రమ వస్తా, అనేక చోట్ల నువ్వు నాకు సాక్షిగా నిలబడాలి. హల్లెలూయా. అనేక చోట్ల సాక్షిగా నిలబడడానికి ఈ శ్రమను పంపించాలని ఆ విరిగిపోయిన కాలుని అమాంతంగా పైకెత్తి ఒక కత్తితో మొత్తం పైనుండి కింద వరకు చీరేసిందండి. ఆ దర్శనంలో చీరేసి ఎక్కడెక్కడైతే నుజ్జు అయిపోయిన ఎముకలు, ఆ ఎముకలన్నీ కూడా ఒక పూలదండ గుచ్చుకున్నట్లుగా గుచ్చడం ప్రారంభించిందండి. ఈ మాటలు చెప్తుంటే నాకు ఎంత దుఃఖం వస్తుంది. హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్యకరుడండి, అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఆ ఎముకలన్నీ కూడా ముక్కలైపోయిన ఎముకలు. డాక్టర్ అయితే ఇంకా దేనికి పనికిరాదని కాదు, కొంతకాలం చూస్తాం తీసేస్తామని చెప్పారు. ఇప్పటికీ డాక్టర్ అంటున్నారు, ఎలా నడుస్తున్నావు అయ్యి బాబు, ఇప్పటికి చూపించుకోవడానికి ఎప్పుడైనా ఎలా నడుస్తున్నావా అంటే, దేవుడు కృపయ్య నా కోసం కూడా ప్రార్థన చేయని అడుగుతున్నాడండి. ఇందాక నేను వచ్చినప్పుడు ఇరిగిపోయింది అనుకున్నారా కాలు? అలాగే ఎందుకుంటాను, ప్రభు స్వస్థపరిచాడు. ఆ దర్శనం ఈరోజు మీ మధ్యలో నన్ను సజీవుడిగా నిలబెట్టింది, నన్ను క్షేమంగా ఉంచింది, మంచి స్థితిని తీసుకొచ్చిందండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుత రీతిగా దేవుడు ఆ రీతిగా నన్ను స్వస్థపరిచాడు. ఉదయం 6 నెలలు ఆపరేషన్ చేయనన్న డాక్టర్ వచ్చి ఉదయాన్ని వచ్చి ఈయన ఆపరేషన్కి సిద్ధపరిచేయండి, సాయంకాలం ఆపరేషన్ చేసేద్దామని 20 రోజులు ఆపరేషన్ చేసి క్షేమంగా నా గుడారాన్ని పంపించారండి. హల్లెలూయా. డాక్టర్లు మా అమ్మతోటి మా భార్యతో చెప్పారంట, అమ్మ 6 సంవత్సరాల వరకు ఈ వ్యక్తి తన పనులు తాను చేసుకోలేడు, 6 సంవత్సరాల వరకు ఈ వ్యక్తి నడవలేడు అని చెప్పారు. 6 నెలల్లోనే దేవుని బిడ్డలారా నన్ను మళ్ళా తిరిగి దేవుడు నూతన పరిచి అనేక చోట్ల సాక్షిగా నిలబెట్టాడు. అనేక చోట్ల నా సాక్ష్యాన్ని చెప్పడానికి ప్రభు కృపనిచ్చాడు. హల్లెలూయా. ఒక ప్రశ్న అడిగినా, నా కాలు ఎంత నుజ్జు అయిపోయిన నా కాలును దేవుడు తిరిగి కట్టి క్షేమాన్ని తీసుకొచ్చినాడు. పాడైపోయి నీ కుటుంబానికి కట్టలేడా? పాడైపోయి నీ బిడ్డలకి బాగు చేయలేడా? పాడైపోయి నీ భర్తను బాగు చేయలేడా? ఏంటి విడిపోయిన నీ భార్య భర్తల జీవితాన్ని కట్టలేడా? ఏంటి మాటలు లేకుండా అతలాకుతలమైపోయి నీ కుటుంబాన్ని తిరిగి బాగు చేయలేడా? తిరిగి క్షేమాన్ని దయచేయలేడా? తిరిగి మీ కుటుంబాన్ని కట్టలేడా? తిరిగి మీ భవిష్యత్తును తీర్చిదిద్దలేడా? ఖచ్చితంగా తీర్చిదిద్దగలిగిన వాడు. గుండెలు బాదుకుని చెప్తున్నాను, నా దేవుడు సజీవుడు. హల్లెలూయా. నిజంగా కట్టగలిగిన వాడండి దేవుడు. నుజ్జు అయిపోయి ఇంకా మరలా తిరిగి కట్టబడదు అనే నా కాళ్ళను కట్టిన దేవుడే నీ కుటుంబాన్ని, నీ బిడ్డల జీవితాన్ని, నీ భర్తను, నీ భవిష్యత్తును తిరిగి కట్టగలిగిన వాడు. నీకు చరిత్ర లేకపోతే ఒక నూతన చరిత్రను సృష్టించగలిగిన వాడు నేను ఆరాధిస్తున్న సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అండి నా స్థితి అది. ఆ భయంకరమైన స్థితిలో నాకు దేవుడు మరలా నా క్షేమ స్థితిని దయచేశాడండి. ఈరోజు అద్భుతమైన పరిచర్య గురజనాపల్లి ప్రాంతంలో చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. చిన్న రేక్ షెడ్లు ఎదర చిన్న పాకేసుకుని దేవుని పరిచర్య ప్రారంభించామండి. 2 పిల్లలు పుట్టారండి. ఓరు నరసం వస్తే ఆ పిల్లల్ని ఎక్కడ పడుకోబెట్టాలో తెలియదు. మందిరం అంతా నిండిపోయేది నీళ్లు, బట్టలు తడిసిపోయాయి, వంట వండుకునే ఆ యొక్క కట్టెలు తడిసిపోయాయి, రైస్ తడిసిపోయాయి. 7 రోజులు ఉపవాసం ఉండి 10 రోజులు పస్తుండి, ఏమండి దేవుని బిడ్డలారా, కనీసం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చామన్నాడండి డేవిడ్ రాజయ్య గారు. నానా ఏది తేగడానికి వీలేదు, సేవకు వస్తే అన్ని విడిచిపెట్టురా, లేక నువ్వు సేవకు రావద్దన్నాడు. తల్లిని, కుటుంబాన్ని అన్ని, ఏమండి మంచి రోజుకి 2-3 వేల రూపాయలు సంపాదించేవారండి పెయింట్ వర్క్ చేసి, ఆల్టకు సీలింగ్స్ వర్క్లు చేసి. నా దగ్గర 10 మంది వర్కర్స్ ఉండేవారండి. హల్లెలూయా. అన్ని విడిచిపెట్టి వచ్చాను. కొంతకాలం ఒక 6 సంవత్సరాలు
కనీసం నీలాంటి తల్లి ఎవరన్నా కోటా సీట్ ఇస్తే ఆ సీటుతో తెచ్చుకున్న బియ్యంతోనే నేను జీవితాన్ని గడిపేవాడిని. రెండో బాబు కడుపులో ఉన్నప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుడు కనీసం బియ్యం కూడా లేవండి. సిగ్గుచేటు చెప్పకూడదని పక్కావిడ ఒక ఆమె ఉంటమ్మా రేషన్ బియ్యం తెచ్చుకుంటాను ఇయ్యమ్మని ఆ రేషన్ కార్డు తెచ్చుకుని అడిగి అప్పుడు సిట్టిపోరు బియ్యం అండి పొడవుగా అవి తింటే నడువు నొప్పులు వచ్చేసి ఆ బియ్యమే తెచ్చిన భార్యకి పెట్టి ఏమండి ఆమె తింటే నేను కడుపు మార్చుకుని ఉండేవాడిని, నేను తింటే ఆమె కడుపు మార్చుకుని ఉండేది. ఈ రోజు ఆదివారం అయితే ఒక 60 మంది 50 మంది మా ఇంట్లో భోజనం చేస్తున్నారు. హల్లెలూయా. నా దేవుడు ఎవరో తెలుసండి, స్థితిని గతిని కూడా మార్చగలిగిన వాడు. హల్లెలూయా. అనేక చోట్ల దేవుడు సాక్షిగా వాడుకుంటున్నాడు. అనేక రీతికి అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాడండి. ఎంత అద్భుతంగా ఆ యొక్క స్థితిని కూడా మార్చాడు. చిన్న రేక్ షెడ్ ఉండేది, చిన్న పాక ఉండేది, కటకటలాడిపోయేవాళ్ళు. ఈరోజు అద్భుత రీతిగా మినిస్ట్రీ వస్తున్న పెంటెకోస్తలు డేవిడ్ రాజయ్య గారు మొన్న 1 కోటి రూపాయల మందిరం కట్టి నా చేతులకు అప్పగించారు. ఈరోజు ఎంతో అద్భుతంగా క్షేమంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభు కృపనిచ్చాడు. మరి ఇంత దీవెనకరమైన స్థితి అయ్యా మీకు ఎలాగిచ్చాడంటే నేను కూడా యోబులోంచి 3 విషయాలు నేర్చుకున్నానండి. అర్థమైందండి? యోబులోంచి 3 విషయాలు ఏమి నేర్చుకున్నానంటే దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా కోపగించకుండా ఉండడం, సేవకుల మీద కోపగించుకోకుండా ఉండడం, సంఘం మీద కోపగించుకోకుండా ఉండడం మొదటి స్థితి. 2, ప్రతి సమయంలోనూ కూడా ప్రార్థన చేయడం నేర్చుకున్నానండి. హల్లెలూయా. ప్రతి ఉదయమున ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఇబ్బందులున్నా లేకపోయినా ప్రతి ఉదయమున చేతులెత్తి ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. ఆ కృప నా స్థితిగతులను మార్చిందండి. నన్ను మార్చిన దేవుడే నిన్ను మార్చబోతున్నాడు. నన్ను పైకి లేవనెత్తిన దేవుడే నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. ఈ కూడికలు ఎందుకో తెలుసా? ఎక్కడ నువ్వు తలంచుకున్నావో నా దేవుడు నేను ప్రవచిస్తున్నానండి, అక్కడే నీ తల దేవుడు ఎత్తబోతున్నాడండి. ఎక్కడ నీ పేరు ప్రజలు కొట్టివేశారో వాళ్ళ మధ్యలోనే నీ పేరును దేవుడు గొప్ప చేయబోతున్నాడండి. హల్లెలూయా. నా బంగారు కొడుకు అనుకున్నావా? ఏ కొడుకైతే నీ చెయ్యి వదిలేశాడో ఆ కొడుకు నీ కడుపు నిండా భోజనం పెట్టే రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. ఎవరు నావారు అనుకున్నావో వాళ్ళందరూ తెలియని తిరస్కరిస్తే వాళ్ళందరికి నువ్వు మూల స్తంభంగా దేవుడు చేయగలిగిన వాడండి. ఆ దేవుడు ఎవరో తెలుసండి, విసిరేసిన రాయినే తలరాయిగా చేసే దేవుడు అండి. భయపడొద్దు, దిగులు చెందొద్దు. ఎవరిని అవమానపరుస్తున్నారా, ఎందుకు పనికిరావంటున్నారా, విసిరేస్తున్నారా, తోసివేస్తున్నారా, నీ భర్తే ఏళన చేస్తున్నాడా, నీ పిల్లలే నిన్ను ఏళన చేస్తున్నారా, భయపడొద్దు. వాళ్ళ ముందే నా దేవుడు నిన్ను క్షేమస్థితిలోకి తీసుకొచ్చే దేవుడు. వాళ్ళ ముందే నా దేవుడు నిన్ను గణపరిచే దేవుడు. వాళ్ళ ముందు నీ తల పైకెత్తే దేవుడు, నీ చరిత్రను మార్చే దేవుడు, నీ స్థితిని మార్చడమే కాక అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టే దేవుడు అండి. హల్లెలూయా. ఆ దేవుణ్ణి నిండుగా రుచి చూసాను కనుక ఆయన నిన్ను మీకు ప్రకటిస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, మా అమ్మగారిని మా భార్యని పిలిచి, అమ్మా ఒక 6 నెలలు పోయిన తర్వాత ఆయన ఒకసారి తీసుకురండి, స్కానింగ్ తీయాలి, మళ్ళీ చిన్న ఆపరేషన్ ఉందని చెప్పారండి. అయ్యా టైం అయింది అని చెప్తే దేనికంటే అని అడిగితే, మేము ఆపరేషన్ చేసినప్పుడు కింద ఫుట్లో ఒక చిన్న స్ప్రింగ్ ఎట్టలేదమ్మా, అది పెట్టకపోతే జీవితంలో మీ కొడుకుని అడ్డన్నారు. హల్లెలూయా. అప్పటికే ఆపరేషన్ అంటే 30 తిప్పలు పడి 4-5 రోజులు లూజ్ మోషన్స్ అయిపోయాయి. నా దగ్గరికి వచ్చి మళ్ళీ ఆపరేషన్ అనంటే సంపేత్తరం మీ ఇద్దరిని ఆపరేషన్ అన్నామంటే అన్నానండి. ఆ రాత్రి మా అమ్మ ప్రార్థన చేస్తున్నట్టు మోకలేసి, ప్రభా నా కొడుకు ఇప్పటికే నలిగిపోయాను నాయన, మళ్ళా ఆపరేషన్ అంటున్నారు నాయన అని ప్రార్థన చేస్తుంటేనంటండి ఆకాశంలో నుంచి ఒక వింతైన నక్షత్రం లాంటిది వచ్చి ఎక్కడైతే వాళ్ళు ఆపరేషన్ చేయాలనుకున్నారో అక్కడికి వెళ్ళిందంటండి. వెంటనే అది బాగుపడింది. మళ్ళా వెళ్ళి 6 నెలలు పోయిన తర్వాత ఎక్స్రే తీయించుకుంటే ఆ ఎక్స్రే ఇలా పాడేసి డాక్టర్ అంటున్నారంటండి, అమ్మా ఇక్కడ స్ప్రింగ్ పెట్టాలి, ఇదంతా నలిగిపోయి ఉండాలి కదా, ఇదంతా బాగోయి ఉందేటి, ఇక్కడ అంతా కూడా క్షేమంగా ఉందేటి అని చెప్తున్నారంటే డాక్టర్ గారు. ఆ రీతిగా నా దేవుడు క్షేమకరమైన కార్యాలు చేశాడండి. హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పేసి దైవ సేవకులకి నేను సమయం ఇస్తానండి. ఏమండి, నాకు రాడ్లు వేసి దాదాపుగా 11 సంవత్సరాలు అయింది. ఎవరికైనా 4 సంవత్సరాలకే తీస్తారు, నాకు 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాలు దేవుని పనిలోనూ దేవుని సేవలో ఉండిపోయి
ఈ రాడ్లు మర్చిపోయి మందిరం కట్టడం, దేవుని సేవకు వెళ్ళడం, ఎక్కడైనా సాక్ష్యం చెప్పడానికి వెళ్ళడం, విరామం లేకుండా తిరుగుతున్నాను. కానీ 11 సంవత్సరాలు అవలేలగా అయిపోయాయండి. ఏమండి, ఒక రాత్రి నేను పడుకుంటే ఈ కాలు మన తల ఏ రంగు ఉంటుందో ఆ రంగులో అయిపోయిందండి. రాత్రికి రాత్రే ఆ రాత్రి అలా ఉండి ఉదయాన్నే డాక్టర్ దగ్గర చూపించుకుని వెళ్తే నీ కాలు మొత్తం కుళ్ళిపోయింది అన్నాడు. హల్లెలూయా. కాలు కుళ్ళిపోయింది అన్నాడు. లేదండి, ఇన్ఫెక్షన్ అయిపోయింది అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించింది అని ఆయన మళ్ళీ చిన్న అపాయింట్మెంట్ రాసి హాస్పిటల్కి తీసుకెళ్తే, ఎవయ్యా బుర్ర ఉందా లేదా, 4 సంవత్సరాలు తీయవలసిన రాడ్లు ఎవడన్నా 11 సంవత్సరాలు ఉంచుకుంటాడా, వెళ్ళిపో అని వెంటనే ఎక్స్రే ఇచ్చేసి పంపించేయారండి. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చాయ్యా ఏం చేయనయ్యా నొప్పి వచ్చేస్తుందంటే సిద్ధార్థ హాస్పిటల్కి రాసాడండి. సిద్ధార్థ హాస్పిటల్ డాక్టర్ పైనుండి కిందకి తీసి చూసి మొత్తం కాలు ఇన్ఫెక్షన్ అయిపోతుంది, మొత్తం అరిగిపోయాయి, మొత్తం ఎముకలను అరిగిపోయాయి. ఒకవేళ రాడ్డు తీయడానికి రాదు, రాడ్డు ఇరిగిపోతుంది, ఎముకను బద్దలు కొట్టి తీయాలి, బద్దలు కొట్టి తీసిన తర్వాత నువ్వు బెడ్డే అన్నాడండి. హల్లెలూయా. ఏమండి, అది కాదండి పలానా డాక్టర్ గారు పంపించారు, నువ్వేం చెప్పొద్దయ్యా, ఎప్పుడో తీయవలసిన రాడ్లు ఇప్పుడు తీయమంటావు ఏంటి, వెళ్ళిపో అని మరలా ఎందుకు ఆయన పిలిచి అన్నాడు. సర్లే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేసేళ్ళు, 2 రోజులు పొందాక ఫోన్ చేస్తామన్నాడు. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని చూస్తున్నానండి. 2 రోజులు అయిపోయిందండి, 6 రోజులు అయిపోయిందండి, 7 అయిందండి, ఏమదేని ఫోను లేదు, కౌరు లేదు, కాకరగా లేదు. నేనే ఫోన్ చేసి ఏవై అంటే నేను చేస్తున్నాను కదా. ఆమె నేను ఉండగలను అప్పటి వరకు నొప్పితోటి. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే కాలు పైకి ఎత్తేసి రాత్రి అంతా వంట ఉన్నాం మనం. నిమ్మకాయ కట్టేస్తాం, వంకాయ కట్టేస్తాం, ఆ మెతికిలు ఈ మెతికిలు కట్టేసి అసలే మన బకెట్ కూడా ఇంకొకరు మొయ్యాలి. హల్లెలూయా. రాత్రంతా కాలు అలా పెట్టుకునండి. నా భార్య అక్కడ మోకాలు వేసింది, ఒంటు మోకాల మీద ప్రార్థన చేయడం మొదలు పెట్టానండి. ప్రభువా, ఈ స్థితిని ఇచ్చింది నీవే, సాక్షిగా నిలబడమన్నావు, మళ్ళా ఇదిగో ఈ పరిస్థితి నేను ఎక్కడ సాక్ష్యం చెప్పనయ్యా, నాకు 2-3 చోట్ల మీటింగ్స్ ఉన్నాయి నాయన, నేను వెళ్ళాలంటే నేను ఎలాగ వెళ్ళగలనని చేతులెత్తి రాత్రంతా ప్రార్థన చేశానండి. హల్లెలూయా. ప్రార్థన ఖచ్చితంగా పరిస్థితులను మారుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విచిత్రం ఏంటంటే అండి, నా దగ్గర ఒక పాప ఉండేదండి, పరిచర్యలో ఉండేది ఒక పాప. ఆస్ట్రేలియా నుండి ఒక పాస్టమ్మ గారు వస్తే వారింట్లో పరిచర్య చేయడానికి పాపను పంపించానండి. వాళ్ళు అడిగితే, అయ్యా మేము వద్దయ్యా, 20,000 ఇస్తాం నెలకి, ఆ పాపను పంపించి చిన్న బాబుని చూసుకోవడానికి అంతే అన్నది. వాళ్ళు ఆస్ట్రేలియాలోనే బిల్ గేట్స్ అండి, అంటే పెద్ద ఉన్నతమైన వాళ్ళు. సరేని పంపించానండి. నెల అయిపోయింది. ఆ దేవుని బిడ్డలారా, ఆ నెల వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళిపోయి, పాప మళ్ళీ ఆ మనసు రోజునే ఆ రాత్రి ప్రార్థన చేసుకుని పొద్దునకి ఆ పాప మా ఇంటికి వచ్చిందండి. మా ఇంటికి వస్తే ఆ పాపతో అన్నారంట, మీ పాస్టర్ గారు ఎలాగున్నారు, ఒకసారి మీ పాస్టర్ గారితో మాట్లాడించంటే అప్పటికే నేను బాధపడతాను, ఏం మాట్లాడతానండి. వెంటనే ఆ పాస్టర్ గారి దగ్గర ఫోన్ తీసుకుని, అమ్మా నేను బాగానే ఉన్నానమ్మా, నా కొరకు ప్రార్థన చేయండి, కొంచెం కాలు ఇన్ఫెక్షన్ అయ్యిందమ్మా, రాడ్లు తీయనంటున్నారంటే, ఎవరు తీయనన్నారు రాడ్లు అని అడిగింది. ఇలా పలానా సిద్ధార్థ హాస్పిటల్ అర్జెంటుగా ఫోన్ పెట్టేయని ఫోన్ పెట్టేసి వాళ్ళ అల్లుడికి ఇచ్చిందంటే ఫోను. వాళ్ళ అల్లుడు ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని నా ఎక్స్రేలు పెట్టమన్నాడు. నా ఎక్స్రేలు పెట్టిన తర్వాత ఒక అరగంటలో నీకు ఫోన్ వస్తుంది, నువ్వు అన్ని సర్దుకుని రెడీగా ఉన్నా అన్నాడండి. హల్లెలూయా. ఒక ఫోన్ కాదండి, 10 ఫోన్లు వచ్చాయి. 10 ఫోన్లు. సార్ ఇప్పుడే వచ్చేయండి, అరగంటలో తీసి పంపించేస్తాం అన్నారు రాడ్లు. ఎందుకో తెలుసండి, వీళ్ళ అల్లుడు ఆ సిద్ధార్థ హాస్పిటల్లోని హెడ్ అంటండి. హల్లెలూయా. అంటే ప్రార్థన చేస్తే పరిస్థితులు ఆ రీతిగా దేవుడు మార్చుకుంటూ వస్తాడండి. వాళ్ళు 8 మంది ఫోన్ చేసి అన్నారు, హల్లెలూయా, ఇప్పుడు వచ్చే అర్జెంట్గా ఇప్పుడు వచ్చానంటే నేను అప్పటికే సర్దేసుకుని రెడీ ఉన్నానండి. బండి ఎక్కేసి ఒక్కనే వెళ్ళిపోయానండి. ఒక 2-3 గంటలు నా రాడ్లు తీసేశారు, కుట్లేశారు, ఇంటికి పంపించేశారు. పంపిస్తే 8 మంది వచ్చి అన్నారు, సార్ మధుబాబు గారు మీకు ఏమవుతారు అన్నారు. ఆయన మొహం నేను ఎప్పుడు చూడలేదండి. మా మాయ అవుతాడు అన్నాను. సార్ మరి అలాగే మొన్నే చెప్తారు, చేసేది కదా అంటున్నాడు. హల్లెలూయా. అయ్యా, దేవుడి కార్యాలు అంత వింతగా ఉంటాయండి, దేవుడి కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో చేసిన కార్యాలు మీ జీవితంలో చేయలేడా? హల్లెలూయా. అయితే మనం ఎక్కువగా ప్రార్థనలో గడపాలి, ఎక్కువగా కృపతో గడపాలి. అప్పుడు దేవుడు తన కృపను మన మీద చూపించి తన క్షేమ స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి.
ఒక్క మాట చెప్పేసి ముగిస్తాను. గొర్రెలు కాసుకుని దావీదు ఉన్నాడండి. తండ్రి తృణీకరించాడండి, అన్నదమ్ములు తృణీకరించారండి. ఏమండి, తినడానికి సరైన ఆహారం లేదండి, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవండి, ఇంటికి రానిచ్చేవారు కాదండి. ఆ గొర్రెలతోనే ఉంటూ గొర్రెల దగ్గరే పండేవాడు. ప్రైజ్ ది లార్డ్. తృణీకరించబడిన వాడు, యాలన చేయబడిన వాడు, ఆడు ఎవరు అంటే కరసడు, ఆయన ఎవరు పట్టించుకోవడానికి ఏంటేశారండి. ఈ దావీదు జీవితాన్ని ముందుకెళ్ళి చూస్తే ఈ దావీదంట యాక చక్రవర్తిగా పరిపాలన చేశాడంటండి. ఒక గొప్ప రాజుగా దేవుడు తీర్చిదిద్దాడండి. హల్లెలూయా. రాజవస్త్రాలు ధరించి ఒక ఉన్నతమైన ఆహారం తింటూ ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఏటిగల రహస్యమో తెలుసండి? ఏమి లేదు, ఇతను వేకువని లేచి ప్రభుని వెతికేవాడు, ఉదయాన్నే కృపను పొందుకునేవాడు. హల్లెలూయా. నేను అంటాను, ఉదయాన్నే కృపను పొందుకున్న వ్యక్తివైతే నేను అంటాను, నువ్వు చదువుకోకపోయినా నీకేమి లేకపోయినా దేవుడు నీ స్థితిని మారుస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. అందరూ తృణీకరించారు, ఏలన చేశారు, విడిచిపెట్టేశారండి. ఆ వ్యక్తి దేవుని కృపను పొందుకున్నారు, అందరూ విడిచిపెట్టేసిన నా దేవుడు ఆయన విడిచిపెట్టలేదండి. ఈ రోజు నిన్ను ఎవరు విడిచిపెట్టినా, నీ అన్న విడిచిపెట్టినా, నీ తమ్ముడు విడిచిపెట్టినా, నీ చెల్లి విడిచిపెట్టినా, అంటే నీ భర్త విడిచిపెట్టినా, నీ పిల్లలు విడిచిపెట్టినా, నీ త్రోసివేసినా నా దేవుడు విడువాడు. ఒక వాగ్దానం చేస్తాడు మీతో, నా దేవుడు విడువాడు, ఈ పరిచర్యను విడువాడు, ఎడబాయడు. నేను అంటాను, మళ్ళొచ్చి సంవత్సరానికి పరిచర్య ఈ స్థలం కూడా నిండిపోతాది, దేవుడు విస్తారమైన ప్రజల దగ్గరికి నడిపిస్తాడు. హల్లెలూయా. మీరు కారుల మీద వచ్చి ఇక్కడికి ఆరాధనలోకి వస్తారండి, నమ్ముతలేదేటండి? నేను చాలా చోట్ల ప్రవచించి వెళ్తే అక్కడ బోల్డ్ మంది కొన్నారు. వాళ్ళకంటే ముందు నాకు ఇచ్చాడు కారు. హల్లెలూయా. నేను ఉత్తులు చెప్తలేదండి, ఈ కట్టుకథలు కాదండి. కనుక దేవుడు గమనించండి, ఆ యొక్క గొర్రెల దగ్గర ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి యాక చక్రవర్తిగా దేవుడు స్థితిని మార్చాడు. అన్నదమ్ములు కాదు కదా స్థితిని మార్చింది, తనకు ఆ క్షేమ స్థితిని ఇచ్చింది తండ్రి కాదు కదా, దేవుడే తనకి క్షేమ స్థితిని దయచేశాడండి. గల కారణం ఏంటో తెలుసండి? అక్కడ మీరు చదువుకోని కీర్తనలో, నేను ఉదయాన్నే లేచేదను, తంబూర సితార ఉదయాన్నే లేవండి, నేను ఉదయాన్నే లేచేదను, నాకు ఉదయాన్నే కృప దయచేయని పదే పదే ఉదయం కృప కోసం మాట్లాడతాడు. ఇంకా విచిత్రం ఏంటి తెలుసండి? రోజుకి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం కూడా ప్రార్థన చేసేవాడు అంటండి. అతను ప్రార్థన, అతను పొందుకున్న కృప తన స్థితిగతుల్ని మార్చి క్షేమ స్థితికి తీసుకువెళ్ళింది. ఆ రీతిగానే దేవుడు మిమ్మల్ని మలుచును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మిమ్మల్ని గొప్ప చేయును గాక. ఈ పరిచర్యలు అడుగుపెట్టిన మీ స్థితిగతులన్నీ కూడా ఈ సంవత్సరమే ప్రభు నూతన పరచును గాక. అటువంటి క్షేమ స్థితి మీకు, ఈ పరిచర్యకి, ఈ యొక్క సంఘానికి దేవుడు అనుగ్రహించును గాక. నా జీవితంలో చేసిన మేలే మీ జీవితంలో ప్రభు ప్రారంభించును గాక. ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. అందరూ కూడా అలా మోకరించుకుందాం. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తుతామండి. ఒక్క నోరు తెరిచి చిన్న ప్రార్థన చేస్తారా? అయ్యా, నాకు క్షేమ స్థితి కావాలయ్యా, అడుగుడి మీకు ఇవ్వబడునని ప్రభు చెప్పాడు. ఓ రాబాల షాబా రాబాల రాబాల రాబా, ఒక బలమైన అభిషేకం దిగి వచ్చురా. ఓ రాబాల రీకా రాబాల రాబా, అది ప్రభావము ప్రభావము రిబాల షాబా రాబాల రాబాల, అభిషేకం అభిషేకం. ఓ
సర్వాధికారి, నిరంతర స్తోత్రాలు కూడా మీ ఘనమైన నామానికి వందనాలు అయ్యా. విద్య లేని పామరమైన నన్ను ఈ స్థలంలో మీరు నిలబెట్టి మీరు నా జీవితంలో చేసిన క్షేమ స్థితిని ప్రజలకు ప్రకటించడానికి కృపనిచ్చారు. యేసు నామములో ప్రజలకు కృపాక్షేమములు కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, కృప విస్తరించునుగాక. సహాయం చేయండి, మీ బిడ్డలను దీవించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.